అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పాత్మాసు దీపమును పరవాసినైతిని. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా మరొకసారి ఉదయకాల సమయాన్ని వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని, కేవలం ఒక పాత్రగా మీ నోటి బురగా వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, మరి ఇదిగో మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయండి నాయన. మీ జీవపు మాటలతోటి మమ్మల్ని అందరినీ కూడా నేటి దినాన తృప్తిపరచమని, ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చరించి, సరిచేయమని నేను అడుగుతున్నాం. చదవబడిన లేఖన భాగములున్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరిచి నాయన మీరు మహిమ పొందమని రిక్త హస్తాలతో మీ సన్నిధికి వచ్చి సహాయం కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. 2 వారాల పాటు గ్యాప్ వచ్చిందండి ప్రకటన గ్రంథానికి. మళ్ళీ తిరిగి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాము. మరి 2 వారాల క్రితము మనము ఎక్కడున్నామనేది ఒకసారి చూద్దాం. మొదటి 8 వచనాలని పూర్తిగా మనము ధ్యానించడం జరిగింది. 9వ వచనంలో ఒక భాగాన్ని మనము చూడటం జరిగింది. అందులో ఒకవేళ మనము ఒకసారి వెనక్కి వెళితే కనుక యోహాను తనను తాను పరిచయం చేసుకుంటూ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం గమనించాం. మొదటిగా మనం చూసినటువంటి అంశము 9వ వచనంలో మీ సహోదరుడు అంటున్నాడు. నిజంగా యోహాను కలిగి ఉన్నటువంటి ఇంత గొప్ప తగ్గింపుతనము మరి ఇంకా ఎక్కడ కూడాను బైబిల్ గ్రంథములో అంతట్లో కూడాను, అంటే యోహానుతో పాటు ఉన్నటువంటి అపోస్తులలో కూడాను ఇంత తగ్గింపుతనం మనకి కనపడదు. ఎంతైతే యోహాను జీవితంలో మనము చూడగలుగుతా ఉన్నామో. వెనక్కి వెళ్ళొద్దు, కానీ యోహాను కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా మనం ఒకసారి ధ్యానించాం. ఎందుకు చూస్తున్నాము? కాంట్రాస్ట్ ఎలా ఉంటుందనేది చూడటానికి. ఒక పక్కన మనము చూసినప్పుడు యోహాను అత్యధికమైనటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి వాడుగా కనపడతాడు. అదేవిధంగా తనను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఇక్కడ మనకి కనపడుతున్నాడు. మీ సహోదరుడును అని చెప్తున్నాడు అనమాట. ప్రకటన గ్రంథము యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి వరకు కూడా ఇది రాయబడినటువంటి గ్రంథము. ప్రతి ఒక్కరితోనూ కూడా చెప్తున్నటువంటి మాట, ఇదిగో మనం అందరము కూడా ఒక్కటే అని చెప్పి మరొక్కసారి తను చెప్తున్నాడు. ఏ భేదాలు మనము కలిగి ఉండటానికి వీలు లేదు, ఏ కులమతాలు కానీ కలిగి ఉండటానికి వీలు లేదు. యేసు క్రీస్తులో మనం అందరము కూడా ఒక్కటిగానే ఉన్నామని గలతీ 3:26 ఏదైతే చెప్తుందో ఆ మాటని తన యొక్క హృదయంలో పదిలపరుచుకున్నటువంటి వాడే అందరినీ కూడా కలుపుకుంటూ చెప్తున్నటువంటి మాట మీ సహోదరుడు అంటున్నాడు. దాని తర్వాత 2వ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను కూడా పాలివాడనై ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు యోహాను ఆధిక్యతలన్నీ మనం చూసాం కదండి. అతడు అపోస్తులుడిగా ఉన్నాడు, దాని తర్వాత దర్శనము పొందినటువంటి వాడుగా ఉన్నాడు, యేసుక్రీస్తును శరీరధారిగా చూసినటువంటి వాడుగా ఉన్నాడు, యేసుక్రీస్తును పరలోకములో కూడా చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ని ఆధిక్యతలతో ఉన్నప్పటికీ కూడాను ఒకటే మాట అంటున్నాడు, మనమందరం కూడా ఒకటే. మళ్ళీ ఏమంటున్నాడు? నేను కూడా పాలివాడనై ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ ప్రభు ఏదైనా బహుమానం ఇస్తుంటే అందులో పాలివాడే, ప్రభు ఏదైనా శిక్ష విధిస్తుంటే అందులో కూడా నేను పాలివాడనే. సో ఏదైనా సరే రాబోతుందా సంఘం మీదకి, అందులో నేను కూడా పాలివాడనే ఉన్నాను. ఏ సెపరేషన్ లేదు ప్రియులారా. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమనుకుంటారంటే పాస్టర్స్ లేకపోతే సేవకులు ఇవన్నీ కూడాను ఉగ్రత చాలా ఈజీగా తప్పించేసుకుంటారేమో అనుకుంటారు. విశ్వాసుల మీదకో తప్పు చేసిన వారి మీదకో శ్రమ వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనుకుంటారు. ఎవరైతే బోధిస్తున్నారో లేకపోతే సేవకులుగా ఉన్నారో ప్రకటిస్తున్నారో వాళ్ళు అనుకుంటారు తప్పించుకుంటారేమో అనుకుంటారు. యోహానే అంటున్నాడు నేను పాలివాడనై ఉన్నాను, నేను మాత్రం ఏం ఎగ్జంప్షన్ కానే కాదన్నాడు. సో ఆయన ఎగ్జంప్షన్ కానప్పుడు ఇంకెవరైనా అవుతారంటారా? ఎవరు కూడా కాలేరు ప్రియులారా. దాని తర్వాత 3వ అంశాన్ని మనం చూసాము. యేసును బట్టి 3 కలుగుతాయని చెప్పి ఇందులో రాశాడు 9వ వచనంలో. ఏమేం కలుగుతాయండి యేసును బట్టి? ఎప్పుడైనా విన్నారా? బయట ఎవరైనా చెప్తాం యేసును బట్టి మీకు శ్రమ కలుగుతుంది. ఎవరైనా ప్రకటించడం విన్నారా? చెప్పండి. చాలా తక్కువ ప్రకటిస్తారు, చాలా తక్కువ మంది ప్రకటిస్తారనమాట. ఇదేంటంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు విషయాలన్నీ కూడా గట్టిగా చెప్తా ఉండి ఏదన్నా చెప్పకుండా వదిలిపెట్టేసాలనుకోండి, అది స్లోగా మాట్లాడేస్తాను. అవునా? అవతల వాళ్ళకి వినిపించినట్లు అలా ఉన్నట్లుగా. సో ఈ మాట కూడా అలాగే ఉంటుంది. యేసు క్రీస్తుని బట్టి మనకి శ్రమ కలుగుతుందని వాక్యము చాలా చాలా తేటతెల్లంగా చెప్తా ఉంది ఇక్కడ. కానీ ఈ రోజుల్లో ఇంత బోల్డ్గా ఎవరు కూడా చెప్పేటటువంటి పరిస్థితిలో కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు చెప్పండి? సంఘానికి రారు ఇంకా.
యేసుక్రీస్తుని బట్టి శ్రమలు ఉంటే మాకెందుకు ఇంక యేసుక్రీస్తు? బయట అన్ని మాకు శ్రమలే కాబట్టే కదా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చామనుకుంటున్నాను. ఇలారా గమనించండి, యేసుక్రీస్తుని బట్టి 3 కలుగుతాయని చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి శ్రమ కలుగుతుంది, రెండవది ఏంటండి రాజ్యము కలుగుతుంది, మూడవది ఏంటి ఇక్కడ సహనము కలుగుతుంది. యేసుక్రీస్తుని బట్టి శ్రమ కలుగుతుంది, రాజ్యము కలుగుతుంది, అదేవిధంగా సహనం అనేది కలుగుతూ ఉంటుంది. సో శ్రమల గురించే మనము గత వారము ధ్యానించినటువంటి అంశము. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చాలా చాలా క్లియర్గా చెప్పేశారు. ఈ లోకములో మీకు శ్రమ అన్నారు ఆయన, ఈ లోకములో మీకు శ్రమ. మా తర్వాత ఇంకొక మాట చెప్పారు, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమ ఉంటుందన్నటువంటి మాట చెప్పారు, కానీ వెంటనే చెప్తున్నటువంటి మాట అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను, ఈ లోకమును నేను జయించానని చెప్తున్నారు. అపోస్తుల కార్యములో పౌలు ఉత్తరం రాస్తూ మన పౌలు చెప్తున్నటువంటి మాటలు అక్కడ ఆయన ఏమంటాడో తెలుసా? అనేక శ్రమలు అనుభవించైనా సరే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి శిష్యులను హెచ్చరించాడని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే ఎన్ని శ్రమలైనా రానివ్వండి, అవి ఎదుర్కొంటూ మనం ఏం చేయాలి? పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తు పక్షముగా మనకి శ్రమలు అనుగ్రహింపబడ్డాయి అంటాడు. ఆయన పక్షముగా ఉన్న మనకి శ్రమలు అనుగ్రహింపబడ్డాయి అని చెప్పి అందులో రాస్తూ ఉంటాడు. తెస్సలోనీలకు రాస్తూ ఇంకొంచెం ముందుకు వెళతాడు. వాళ్ళతో ఏమంటాడో తెలుసా? ఇదిగో మనకి శ్రమలు సంభవిస్తాయని చెప్పి నేను ముందుగానే మీకు చెప్పాను కదా, అలాగే జరిగింది అంటాడు. సో ఇన్ని మాటలు మనం చూసినప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడాను వాక్యము తేటతెల్లంగా చెప్తుంది ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ముడిపెట్టకండి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలో కష్టము, బాధ, శ్రమ, వేదన, లేమి, కొదవ అన్నీ ఉన్నతమైన స్థితి అన్నీ ఉంటాయి. దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అది ఉంటుంది. సో ఆ స్థితిలో మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందంటే అది ఎప్పుడూ కూడాను ఆశీర్వాదకరంగాను, ఫలభరితంగాను, సమాధానంగాను, నెమ్మదిగాను మనందరికీ కూడాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకటిగానే ఉన్నారా, లేకపోతే వేరువేరుగా ఉన్నారా? వయసులో వేరు, ఆస్తిపాస్తుల్లో వేరు, కష్ట నష్టాల్లో వేరు, శ్రమల్లో, బాధల్లో, సంతోషాల్లో ఎవరికి ఉండవలసినటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కామన్గా ఒకటి ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మీ అందరికీ కూడా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, నిత్య రాజ్యము కలుగుతుంది. సో మీకు వేరు, మీకు వేరు, నాకు వేరుగా కలుగుతుందా నిత్య రాజ్యము? అందరికీ ఒకటే. సో శరీర సంబంధమైనటువంటి దానిని ఆత్మ సంబంధమైన దానితోటి ఎప్పుడు కూడా ముడిపెట్టకూడదు. అవి ఏ మాత్రము కూడాను కలిసి ఉండడానికి అవకాశం లేనే లేదు. ప్రియులారా, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా ఏం పొందుతారు? శ్రమ పొందుతారు. తిమోతికి చెప్తున్నాడు తన శిష్యుడు, చాలా చక్కగా వివరిస్తున్నాడు అనమాట. తిమోతి, సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఎదుగో శ్రమను నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా పేతురు గారు ఇంకో మాట అంటాడండి ప్రియులారా, ఎవరైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవిస్తున్నాడా? అయితే ఏం చేయమంటున్నాడు అక్కడ? సంతోషించండి అంటాడు. సో ఎన్ని లేఖనాలన్నీ కూడాను ఒకదాని వెంబట ఒకటి మనకి చూసినటువంటి అంశం ఏంటంటే శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటానే. సో కాబట్టి ప్రియులారా, ఈ శ్రమలు అనేవి మనకి తప్పకుండా ఉంటాయి. కాకపోతే ఈ శ్రమలను బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యాలను తెలుసుకుని వాటి ద్వారా బలపడి ముందుకు సాగటమే మనము చేయవలసినటువంటి పని. అందులో ప్రాముఖ్యమైనటువంటిది గత వారం మనం అంతకు ముందు వారం మనం చూసినప్పుడు ఏం చూసామంటే ఈ శ్రమలు కలుగుతాయని లేఖనము చెప్తుంది. అదేవిధంగా శ్రమలు మన మంచికే వస్తాయని కూడా లేఖనం చెప్తుంది. ఎందుకోసం మన మంచికే వస్తాయండి శ్రమలు? గుర్తుందా మీకు ఎవరికైనా సరే? ఎందుకో ఈ శ్రమలన్నీ కూడా మన మంచికే దేవుడు అనుగ్రహించాడు అనేది మనం చూసాం. ఎందుకు చూసామంటే ఎలా మనకి ఇది మంచితనంగా కనపడుతుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలను ఒకవేళ మనం అనుభవించాలని ఆశపడి ఈ లోకంలోకి వెళ్ళి మనం వాటి అన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం అనుకోండి, రానున్న దినాల్లో అంటే తర్వాత ఈ జీవితం అనంతరము మనము పొందేటటువంటి నిత్య జీవం ఏదైతే ఉన్నదో, అంటే ఆత్మకు మరణం లేదు కనుక ఆ పొందబోయేటటువంటి ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉన్నదో దానిని మనము చూసినప్పుడు ఈ కొద్ది దినాలు మనము శ్రమను అనుభవించినట్లయితే కనుక నిత్య రాజ్యములో ఎల్లప్పుడూ కూడా మనము సంతోషంగానే ఉంటాము. ఆ నిత్య శ్రమను దేవుడు తొలగించి మనకి మేలే చేశాడు, కానీ ఏమాత్రము కూడాను మనకి కీడనేది చేయలేదు. ఇది మనము మరొక మాటని చూసాం. ఆ తర్వాత శ్రమలు అనేటప్పటికీ సంఘమంతా కూడా భయపడిపోవాల్సిన పని లేదు ప్రియులారా. శ్రమలు అనేవి అందరికీ ఒక్కటిగా ఉండవు, అందరికీ
ఒక్కటిగా ఉండవు. విశ్వాసులైనటువంటి వారికి ఉండేటటువంటి శ్రమల పరిమాణం వేరు. అదేవిధంగా సువార్థికులు కానీ సేవకులు కానీ వారు ప్రకటించేవారు కానీ ఉండేటటువంటి శ్రమలు వేరు. చాలా ఉదాహరణలు చూసాం మనము. విశ్వాసులకు ఏ విధంగా శ్రమలు వస్తాయి, అదేవిధంగా సువార్త ప్రకటించే వారికి లేకపోతే సువార్త భారము కలిగి ముందుకు వెళుతున్నటువంటి వారికి ఏ విధంగా ఉంటాయో అవి రెండు వ్యత్యాసాలు కూడా మనం గమనించాం. కాబట్టి శ్రమలు ఏ విధంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, అందరికీ ఒకేలాగా ఉండవు అనేది మనము ఖచ్చితంగా చూసినటువంటిది. కొన్ని శ్రమలు ఉంటాయి స్వయం కృతాపరాధం అన్నమాట. అవి ఎలా ఉంటాయండి? కావాలని మనం కొని తెచ్చుకునేటటువంటివి. అరే బాబు, ఈ బయట ఫుడ్ ఎక్కువ తినకరా నాయనా, నీకు అనవసరంగా రోగాలు వస్తాయి అని వస్తాయని చెప్పారనుకోండి. లేదు నేను అదే తింటాను అనుకోండి, తర్వాత ఏమొస్తుంది? అంతే కదండి. అంటే ఇదేంటి, ఇప్పుడు దాన్ని మనం స్వయంగా చేసుకున్నటువంటి పొరపాటు, తప్పిదం అనమాట. బాబు తాగకరా నాయన, నీ లివర్ పాడైపోతుంది, సిగరెట్ కాల్చకరా నాయన, ఇదంతా పాడైపోతుంది అని చెప్పామనుకోండి, అయినా వినలేదు, తాగారనుకోండి, ఏమొస్తుంది తర్వాత? ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే చెప్పబడిందో అదే వస్తుంది. సో ఇవన్నీ కూడా స్వయంగా మనం కొన్ని తెచ్చుకునేటటువంటిగా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక కోణంలో చూసాం, సేవకులు కూడా కొని తెచ్చుకునేటటువంటి శ్రమలు ఉంటాయి. ఎలా తెచ్చుకుంటారంటే తెగువతోటి. ఎలా తెచ్చుకుంటారండి? తెగువతోటి. మోషే అంటాడు కదా, ఐగుప్తు ధనం నాకు వద్దు, యేసుక్రీస్తుని గురించిన నిందనే నాకు కావాలి, వెళ్ళిపోయాడు. అది తెగువ. పౌలు గారు అంటాడు, వచ్చి ఒక ప్రవక్త వచ్చి చెప్తా ఉంటాడు, అగబస్ వచ్చి చెప్తుంటాడు, ఇదిగో వెళ్ళక అక్కడికి, యూదాలో నిన్ను బంధించి కొట్టాలని చూస్తున్నారు, నిన్ను హింసించాలని చూస్తున్నారంటే నేను తెగువతోటి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను, నేను చనిపోవటానికైనా సిద్ధపడిపోతున్నాను అంటాడు. మీరు కేవలం నన్ను బంధిస్తారని చెప్తున్నారు, నేను ఎందుకు భయపడుతున్నారు మీరు అంటాడు. అదేవిధంగా ఎలెన్ జాన్ అనేటటువంటి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం గమనించాము. సెంటినెల్ ఐలాండ్కి ఏ విధంగా అతడు తెగువతోటి అక్కడికి వెళ్ళాడో, వెళ్ళి తన యొక్క ప్రాణాన్ని అర్పించేశాడో కూడా తెలుసుకున్నాం. ఇది మనము లాస్ట్ వీక్ నేర్చుకున్నటువంటి అంశము ప్రియులారా. సో ఇందులో నుంచి కంటిన్యూషన్లో మరొక 2 అంశాలను ఈ రోజున మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసును బట్టి శ్రమలు కలుగుతాయి, రాజ్యము కలుగుతుంది, సహనం కలుగుతుంది అన్నాం. సరే, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, ఈ లోకమంతటిని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు. అయితే ఇటువంటి దేవుడు శ్రమలను అసలు మన జీవితంలోనికి ఎందుకు అలౌ చేస్తున్నాడు? ఇప్పుడు మన జీవితం ఉంది కదా, మనం ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పించుకున్నాము, రక్షణానుభవంలోనికి వచ్చాము, రక్షింపబడినటువంటి వారంగా ఉండి దేవుని కుమారుడుగాను కుమార్తెగాను ముద్రింపబడిన వారంగా ఉండి ఆయనను వెంబడిస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, రక్షింపబడిన మనం అందరము ఉన్నాము. మన జీవితాలలోనికి దేవుడు ఎందుకని ఈ శ్రమని అనుమతిస్తున్నాడు? ఎందుకు అనుమతిస్తున్నాడు అంటారు? ఏదైనా పర్లేదు చెప్పేయండి. బైబిల్లో ప్రధానమైనటువంటి 5 కారణాలు ఉన్నాయండి అసలు దేవుడు శ్రమను అనుమతించడానికి. అవి చూద్దాం. ఒకవేళ మీరు చెప్పండి, అందులో 5 ఏదన్నా మీరు చెప్తారేమో చూద్దాం. ఎందుకంటారు? దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? దేవుని మీద ఆనుకోవటానికి, పరీక్షించడానికి, ఇంకా మేలు కలగటానికి, సరిచేయబట్టానికి, పరిపూర్ణంగా చేయటానికి, మనలను విధేయత నేర్చుకోవడానికి. మొత్తం అన్నీ చెప్పేశారు, ఇంక చెప్పక్కర్లేదు వాక్యం అని. దేవునికి దగ్గరగా అవ్వటానికి. సో అన్నిటికన్నా ముందు దేవుడు అసలు మనకి ఎందుకు శ్రమను అనుమతిస్తాడని మనం చూస్తే కనుక, దేవుని యొక్క శక్తిని మన జీవితంలో పరిపూర్ణం చేయడానికి ఫస్ట్ థింగ్ అనమాట. చిన్న ఉదాహరణ చెప్తా, గమనించండి. ఒక పిల్లవాడు ఒక బరువైనటువంటి వస్తువును ఎత్తి పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒక బాక్స్ని, చిన్నవాడు. సో వాడు ఎంత ట్రై చేస్తున్నా సరే ఆ బాక్స్ ఎత్తలేకపోతూ ఉంటాడు అనమాట. ఎత్తుతున్నాడు, బట్ స్టిల్ ఆ పైదాకా పెట్టగలిగినటువంటి సామర్థ్యం అతడిలో లేదు. అయితే ఇంతలో తండ్రి వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, ఆ పిల్లవాడితో పాటు సహాయం చేసి చేతులు పైకెత్తి ఆ బాక్స్ ఎక్కడైతే పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు తండ్రితోటి, ఏమంటున్నాడు, డాడీ ఒకవేళ నువ్వు రాకపోయినట్లయితే కనుక ఈ బాక్స్ నేను అక్కడ పెట్టలేకపోయేవాడిని, నువ్వు రావటం వలననే ఇది జరిగింది అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు, తండ్రిని ఆ యొక్క సంపూర్ణంగా శక్తిని ఆపాదిస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, మన బలహీనతలలో, మన శ్రమలలో, పౌలు గారికి ఏవో శ్రమ వచ్చిందండి, ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. అయితే ప్రభుని అడుగుతూ ఉంటాడు, ప్రభు ఆ ముళ్ళు తొలగించేసి అంటే, లేదు నేను తొలగించను, ఎందుకంటే ఆ ముళ్ళు ఉన్నప్పుడు నువ్వు బలహీనుడిగా ఉంటావు, ఆ బలహీనత యందు నా బలము పరిపూర్ణం అవడానికి నా శక్తి ఏంటో నేను నీకు చూపిస్తూ ఉంటాను. అప్పటి వరకు నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నా శక్తి వలన కావట్లేదు ప్రభు అని చెప్పి నువ్వు నా మీద ఆధారపడటం నేర్చుకుంటామంటాడు. ఆ లేఖనం చదువుదాం రండి. 12వ అధ్యాయము 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒకసారి చూడండి.
సో మొదటి కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వటానికే ఆయన మన జీవితంలోనికి శ్రమననే దానిని అనుమతిస్తాడు. చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నాకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఒకవేళ ఆధిక్యతలను బట్టి నేను ఒకవేళ హెచ్చింపబడిపోతానేమోనని చెప్పి నా శరీరంలో ఒక ముళ్ళు ప్రభు పెట్టాడు అని చెప్తున్నాడు. ఎందుకు? హెచ్చిపోకుండా నిమిత్తమే. 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని 3 సార్లు వేడుకున్నాను ప్రభుని, ప్రభు అది నా నుంచి తీసేయని చెప్పి. అయితే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను. చూడండి, నేను ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నానో అప్పుడే బలవంతుడను. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ బలము? ఒక పక్క బలహీనుడని అంటున్నాడు, మరొక పక్క నాకు బలం వస్తుంది అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలము? దేవుని ఎక్కడి నుంచి వస్తుంది అనమాట. అప్పుడు దేవుని యొక్క బలం ఏమవుతుంది? మన జీవితంలో పరిపూర్ణమవుతుంది. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. అందుకోసం ఏమంటాడో తెలుసా అండి? ఇదిగో నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను ఏడుస్తూ ఉన్నాను. ఏముందండి మీ బైబిల్లో? ఇన్ని బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవములలో నేను ఉన్నారా లేదా? అందరూ ఉన్నారా? లేఖనం చూస్తున్నారా? రైట్, సంతోషం. చూడండి పిల్లారా, ఇన్ని బలహీనతల శ్రమలలో కూడా నేను సంతోషిస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే నా బలహీనత ఎప్పుడైతే నేను కలుగుతుందో నాకు ఒక బలం వచ్చి పడుతుంది అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడో దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందుకోసమే దేవుని యొక్క నామము ఘనపరచడం కోసమే ఈ శ్రమని మొదటగా దేవుడు అనుమతిస్తాడు ప్రియులారా. రెండవ కారణం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే మనకి శ్రమ అనేది వస్తుందో మనలో పోరాట పటిమ అనేది పెరుగుతుంది. ఏం పెరుగుతుందండి? మనం ఇంకా గట్టిగా తయారవుతూ ఉంటాం అన్నమాట. ఒకవేళ శ్రమ లేదు, బాధ లేదు, ఏమీ లేదనుకోండి, అంత చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉందనుకోండి, దాన్ని మనం ఆ శ్రమను ఎదుర్కోలేము, బాధను ఎదుర్కోలేము, ఆ శ్రమకు తగినటువంటి ఆ నిందను కూడా మనము స్వీకరించలేము. ఒకవేళ ఈ శ్రమ, బాధ, వేదన ఒకవేళ పడతా ఉన్నాయనుకోండి, ఆ పడతా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? అలవాటు పడిపోతూ ఉంటాం. అలవాటు పడిపోయి మనం ఏం చేస్తాము? మనలో పోరాట పటిమ అనేది అధికమైపోతూ ఉంటుంది. పిల్లవాడిని, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, చిన్నపిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాడిని స్కూల్లోనో లేకపోతే ఇంట్లోనో ఎప్పుడో చప్పుడు బెత్తం తీసుకుని కొడతా ఉన్నారనుకోండి, ఫస్ట్లో కొడితే కనుక గంతులేస్తాడు, అమ్మో అయ్యో అబ్బో అంటే ఏడుస్తాడు, అవునా? అలాగే ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత కొట్టారనుకోండి, ఒక దెబ్బ పడ్డది అంతే కదా అనుకుంటాడు. కారణం ఏంటి? తట్టుకునే శక్తి అనేది వచ్చేసింది. స్కూల్లో కూడా చేతి మీద కొడతా ఉంటారు. అలవాటు అయిపోయినట్టు తర్వాత ఏమంటారు? డైరెక్ట్ వెళ్ళి చేయి చూపిస్తాను, ఆ కొట్టే వెళ్ళిపోతాను, అయిపోయింది. అంతేనా? కారణం ఏంటంటే పోరాట పటిమ అనేది శరీరంలో అతనికి వచ్చేసిందనమాట. సో ఆత్మ సంబంధంగా కూడాను దేవుడు శ్రమ అనుమతించడానికి గల కారణం ఏంటంటే మనకి పోరాటం అనేది నేర్పించడానికి. పాత నిబంధన గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ ఉంది. న్యాయాధిపతుల గ్రంథానికి రండి ఒకసారి, 3వ అధ్యాయంలో. వీళ్ళందరినీ కూడాను ప్రభు నడిపిస్తూ తీసుకుని వస్తున్నప్పుడు కనాను దేశం ఇస్తానని చెప్పాడు కదా. ఒక్కసారి కనాను దేశంలో ఉన్నటువంటి ఆ 7 తెగల జనాన్ని జరిపేసి ఇదిగో ఈ యొక్క ల్యాండ్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పేయచ్చు. కానీ ప్రభు అలా చెప్పలేదు. కారణం ఏంటో ఇక్కడ చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారు. చూడండి, ఇశ్రాయేలీలకి కనానీయులకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చూడనటువంటి ఒక తరం వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చదవండి తర్వాత. ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు. చూడండి పిల్లారా, ఎప్పుడు యుద్ధము చూడనటువంటి వారికి యుద్ధము నేర్పునట్లును యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. తర్వాత వాళ్ళందరినీ కూడా ఉండనిచ్చాడంటాడు. కిందికి వెళ్ళిపోతే కనుక చూడండి, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కనాను దేశం ఇస్తానని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా స్వతంత్రించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. వెళుతున్నప్పుడు మనందరికీ కూడా తెలిసినటువంటి మాట, యోర్దాను నది దగ్గర ఒక తరం అంతా కూడా నశించిపోయారు. వాళ్ళ యొక్క పిల్లల తరం మాత్రమే యోర్దాను అవతలకి అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కరుగా ముందుకు వెళుతున్నప్పుడు అప్పటి వరకు యుద్ధాలు ఎవరు కూడా చూడనటువంటి వారు అనేక మంది ఉన్నారు.
సో ప్రభువే తన శక్తి ద్వారా అవతల ఉన్నటువంటి ఈ యొక్క కనానీలను, అందులో ఉన్న 7 తెగల వారిని తరిమేసినట్లయితే గనక వీళ్ళు ఒకవేళ ఎవరినైనా ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి యుద్ధమే రాదు కదా అని చెప్పి అవతల కొంతమందిని ఏం చేశాడు, ఉండనిచ్చాడు. ఉండనిచ్చిన తర్వాత వీళ్ళని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి పోరాడి మీరు గెలవండి అని చెప్తున్నాడు. సో ఆ శ్రమ ఎందుకు వదిలిపెట్టాడు అక్కడ అని మనం చూస్తే కనుక మీరు నేర్చుకోవడానికే. రెండవ కారణం కూడా చెప్పాడు ఇక్కడ కింద. ఏమంటున్నాడు, ఒకవేళ మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో నేను చూస్తాను అని చెప్పి ఆ కారణం చేత అని చెప్పి ఇక్కడ 2 కారణాలు చెప్తున్నాడు. మొదటి కారణం ఏంటండి, మనము ప్రభు యొక్క శక్తి పరిపూర్ణం అవ్వటానికి. రెండవది మనకి పోరాటం అనేది నేర్పించటానికే దేవుడు దీనిని అనుమతిస్తాడని మనకు అర్థమవుతా ఉంది. మూడవది మనందరికీ తెలిసినటువంటి మాటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ శ్రమల వలన ఏం నేర్చుకున్నారని చెప్పి రాయబడి ఉంది ఎబ్రీయులకు రాసిన పత్రికలో, విధేయత నేర్చుకున్నారు. సో మనందరికీ కూడాను విధేయత రావడానికే ప్రభు ఈ శ్రమను అనుమతిస్తాడు. మూడవది ప్రియులారా, మీరందరికీ కూడా ఎప్పుడన్నా అంటే మన సైకాలజీ ఎలా ఉంటుందో ఆలోచన చేద్దాం. అంతా బాగుంది అనుకోండి, అంతా బాగుంది, మన యొక్క విశ్వాస జీవితం చాలా చక్కగా ఉంది, సంతోషంగా సమాధానంగా ఉన్నాము, ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు లేవు, తల్లిదండ్రుల మధ్య గొడవలు లేవు, పిల్లల మధ్య గొడవలు లేవు, అంత సౌఖ్యంగా వెళుతుంది, కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇలాగ అన్నీ బాగున్నప్పుడు పొరపాటున ఒకవేళ ఏదన్నా తప్పు చేసేటటువంటి అవకాశం వచ్చిందనుకోండి, తప్పు చేసే అవకాశం వచ్చింది, మాటల్లోనో, చూపుల్లోనో, చేతల్లోనో, తలంపుల్లోనో, లేకపోతే ఎవరికైనా హాని చేయడంలోనో, దొంగతనం చేయడంలోనో ఏదో ఒక తప్పు చేసే అవకాశం వచ్చింది. ఆ వచ్చినప్పుడు టక్కుమని ఒకటి ట్రిగ్ అవుతుంది. ఏంటో తెలుసా అండి, అన్నీ బాగున్నాయి, అనవసరంగా తప్పు చేసి మళ్ళీ అన్నీ కోల్పోవటం ఎందుకు అనిపిస్తుందా, అనిపించదా? చెప్పండి, అనిపిస్తుందండి? అన్నీ బాగున్నాయి కదా పరిస్థితులు, పొరపాటున ఏదైనా తప్పు చేసామనుకోండి, మనందరికీ తెలుసు తప్పు చేసిన తర్వాత ఏమొస్తుంది మనకు, మళ్ళీ శ్రమ వస్తుంది. సో అన్నీ బాగున్నప్పుడు తప్పు చేసి శ్రమల పాలవటం కన్నా జాగ్రత్తగా ఉండటం మంచిది కదా అని చెప్పి మన ఆలోచనలో ఒక తలంపు పుడుతుంది వెంటనే. సో శ్రమలో ఒకవేళ దేవుడు అనుమతించాడనుకోండి, అంటే ముందుగా ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమ రావటం వల్ల మనం ఏం చేసామంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఎక్కడైనా తప్పు చేశానేమో, నేను దయతో క్షమించేసే, ఈ శ్రమ తొలగించేసే అంటాము. విధేయతతో వస్తాం, దేవుడు ఏం చేస్తాడు, తొలగించేస్తాడు. ఆ విధేయత నేర్చుకున్నటువంటి వారమే ఇప్పుడు మనం కూర్చుని ఉన్నామన్నమాట. మళ్ళీ తప్పు చేయాలంటే కనుక భయపడతాం. ఆ విధేయత అనేది మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ విధేయతను విడిచిపెట్టం. ఇంకా అప్పుడు కూడా మనం ఇంకా విడిచిపెట్టేస్తే కనుక అదే అవిధేయత అవుతుంది ప్రియులారా. సో మూడో కారణము, మనకి విధేయత నేర్పించడానికే, ఆజ్ఞను అనుసరించే విధంగా మనం వెళ్ళటం గురించే ప్రభువు దీనిని మనకి అనుమతిస్తాడు. నాలుగవది మనం చూస్తే కనుక మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు ప్రియులారా. ఇది చాలా అరుదుగా జరిగేటటువంటిది. ఎందుకంటే ఒకవేళ ప్రభువు ప్రూవ్ చేయాలి అనుకున్నట్లయితేనే అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ అదే. ప్రతి ఒక్కరి జీవితంలో మాటి మాటికి యోబు లాంటి శ్రమలను అనుమతించి, ఇదిగో నేను పరీక్షిస్తున్నానని చెప్పి ప్రభు చెప్పడు. ఎందుకంటే ప్రభువుకి తెలుసు మనం తట్టుకుంటామో లేదో, మనం నిలబడతామో లేదో. శ్రమ రాకముందే నేనైతే ఏం ప్రార్థన చేస్తానో తెలుసా ప్రియులారా, ప్రభువా నా గురించి నీకు అంతా తెలుసు, నువ్వు శ్రమను అనుమతించావంటే కనుక లేనిపోయిన ఏడుపులు ఏడుస్తాను నేను, దయచేసి నాకు రానివ్వకు అండి, దయచేసి రానివ్వకంట. కారణం ఏంటి, మన బలహీనత ఏంటో ప్రభువుకి తెలుసు, ఎంతవరకు తట్టుకుంటామో ప్రభువుకి తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వాడు కనుక నన్ను దయచేసి పరీక్షించకనైనా, నువ్వు పరీక్షిస్తే నేను ఫెయిల్ అయిపోతాను. ఏమైనా ఒప్పుకుంటారండి అలాగా? ఎంతమంది ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకుంటాను. మీరందరూ బాగా బలమైన విశ్వాసాలండి, నిజంగా ఎప్పుడు అలాగా అడగరనమాట. లేకపోతే ఏదైనా క్యాచ్ ఉందనుకుంటున్నారా ఇందులో? ఏమీ లేదు, మామూలుగా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను. ప్రభువా ఇదిగో నన్ను పరీక్షించు అని చెప్పి మీరు ఎప్పుడైనా అడిగారండి? అడగలేదా? మరి అడగలేదు మరి ఇందాక ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా మీరు. ఇప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను పరీక్షించకు అని నేను ప్రార్థన చేస్తాను అన్నాను. అయితే మీరు ఎంతమంది చేస్తారంటే ఎవరు చెప్పట్లేదు. అంటే మీరు అందరూ ఏమంటున్నారు? దావీదు అంటాడు కదా, ప్రభువా నా హృదయాన్ని పరీక్షించు అంటాడు. అలా మీరు అడుగుతున్నారా? నన్ను పరీక్షించు, పరిశీలించు అంటున్నారా? అనట్లేదు. అది అనట్లేదు, ఇది అనట్లేదు. మరి ఏమంటున్నారంటారు? ఆశీర్వదించంటారు. ఇప్పుడు పరీక్ష అండి సబ్జెక్టు, ఆశీర్వాదం కాదు. ఆ సబ్జెక్టులు మన దగ్గర తక్కువ ఉంటాయి, ఆశీర్వాదాలు. సరే చూడండి పిల్లారా, ప్రభువు దానిని పరీక్షించడానికి శ్రమను అనుమతిస్తాడనమాట.
అయితే అందరిని ఉట్టినే పరీక్షించాడు. ప్రభుకి ఏమి టైంపాస్ కోసమో ఏదో చేయడానికి లేదు. అక్కడ యోబుని పరీక్షించడానికి అక్కడ ప్రభువుకి అపవాదికి మధ్య ఒక సంభాషణ వచ్చింది కనుక అక్కడ ఏం చేశాడు, ఆయన పరీక్షించాడనమాట. సో పేతురు కూడా ఏమంటా ఉంటాడంటే, ఒకవేళ మీకు ఏదన్నా ఒక చిన్న శ్రమ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, మీ విశ్వాసము పరీక్షింపబడుతుందని చెప్పి గ్రహించండి. ఎందుకంటే ఈ పరీక్ష తర్వాత మీరు ఇంకా మేలిమి బంగారములాగా తయారవుతారు. సువర్ణము ఏ విధంగానైతే అగ్నికి పరీక్షకు అదే ఇంకా ప్రశస్తంగా తయారవుతుందో, అట్లా మనలో ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో అది తొలగింపబడటానికి అప్పుడప్పుడు అగ్ని అనేటటువంటి పరీక్షకు మీరు లోనవుతూ ఉంటారు అని పేతురు చాలా చక్కగా మనకు చెప్తాడు. ఇక్కడ కూడా మన మేలుకే, మళ్ళీ మనలో దేవునికి అయిష్టమైంది ఏదైనా ఉన్నట్లయితే దానిని తీసివేయడానికే దేవుడు ఏం చేస్తాడు, దాన్ని పరీక్షకు గురి చేస్తాడని మనము అర్థం చేసుకోవచ్చు పిల్లారా. యాకోబు కూడా అదే రాస్తూ ఉంటాడనమాట. సో ఈ పరీక్షలు అనేది మనకి దేవుడు అనుమతిస్తాడు. చివరిగా 5వది మనం చూస్తే గనక దేవుని యొక్క మహిమ కొరకు మనకి ఈ శ్రమలను అనేవి అనుమతిస్తూ ఉంటాడు పిల్లారా. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఉంటాడు. అయితే ఆ గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారు, ప్రభువా, వీడు తప్పు చేశాడా, వీడి తల్లిదండ్రులు తప్పు చేశారా, లేకపోతే ఎవరు తప్పు చేయటం వలన వీడు గుడ్డివాడిగా ఉన్నాడు అని చెప్పి ఒక ప్రశ్న వేస్తారు. వేసినప్పుడు అక్కడ ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏంటి, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా తప్పు చేయటం వలన ఇది జరగలేదు, దేవుని నామము మహిమ పొందుపరచబడి నిమిత్తము మాత్రమే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అంటాడు. అంటే ఏంటి ఇప్పుడు అర్థము, ఇప్పుడు ఆ గుడ్డివాడు స్వస్థత పొందుతాడు, చూపు వస్తుంది, వచ్చిన తర్వాత ఎవరికి మహిమ వెళుతుంది, దేవునికి మహిమను. సో ఆ కారణం చేతనే ఇది అనుమతించాడు అంటాడు. మరొక ఉదాహరణ గమనించండి. ఇశ్రాయేలీలందరూ కూడాను ఐగుప్తుల నుంచి బయటకు వచ్చాక ఎర్ర సముద్రం ముందుకు వచ్చి నిలబడ్డారు. అక్కడ నిలబడిన తర్వాత ఆ 14వ అధ్యాయంలో మొత్తం అంతా కూడా ముందుగానే చెప్పేస్తాడు ప్రభు మోషేకి, మోషే ఇదిగో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపిన తర్వాత ఎడం పక్క ఇటుపక్క మీకు పర్వతాలు ఉన్నాయి, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో వస్తాడు, ఫరో తరుముతాడు. తర్వాత అంటాడు కదా, ఆ సైన్యం వలన, రథముల వలన, సమస్త సేనల వలన నేను మహిమ తెచ్చుకుంటాను అంటాడు. అంటే ఏంటి, వాళ్ళందరూ కూడా ఇరికింపబడిపోయారు కదా అని చెప్పి ఒక్కసారిగా మీదకు వస్తారు. కానీ అక్కడ నేను ఇశ్రాయేలీలను అద్భుత రీతిగా కాపాడుతాను, ఆశ్చర్య రీతిగా కాపాడుతాను అంటాడు. అంటే శ్రమ అనేది అలౌ చేశాడు దేవుడు. కారణం ఏంటంటే అక్కడ దేవుడు మహిమను పొందటానికే ఆ శ్రమను అలౌ చేశాడు. సో ఇవి 5 ప్రధానమైనటువంటి కారణాలు ప్రియులారా మన జీవితంలోనికి ఈ శ్రమలను దేవుడు అనుమతించడానికి. ఒకసారి చెప్తారా 5 ఏంటో? ఫస్ట్ది ఏంటండి, దేవుని శక్తి పరిపూర్ణం అవటం కోసము శ్రమను అలౌ చేస్తాడు. రెండవది, మనకి పోరాటం నేర్పించడానికి అలౌ చేస్తాడు. మూడవది, విధేయత నేర్చుకోవడానికి అలౌ చేస్తాడు. నాలుగవది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. 5వది, దేవుని యొక్క మహిమ కొరకు వస్తుంది. సో ఇప్పుడు మీకు అందరికీ కూడా ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, మీకు శ్రమ వచ్చిందనుకోండి, మీరందరూ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఈ 5 లిస్ట్ ఎదురుగా పెట్టుకుని ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందా అని పరీక్షిస్తారా, లేకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకోటి ఉంటుంది, ప్రభువా నాకే ఎందుకు వచ్చింది నాయన ఈ శ్రమ, తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. అంటే ఒక పక్క ఏడుపు ఉంటుంది అనమాట, ఒక పక్క ఏమో కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఎటువైపు చూస్తారు మీరు ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. మళ్ళీ రేపు పొద్దున్న ఆదివారం వచ్చిన తర్వాత 5 చెప్పండి అన్నాం అనుకోండి, అందరూ తెల్లమొకాలే, 5 మర్చిపోతాం. అవి గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే శ్రమ వచ్చిందనుకోండి వెంటనే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం చెప్తుంది, ప్రభువా ఇది మహిమ కొరకు వచ్చిందా, నీకు స్తోత్రం, మహిమ పొందు నాయనా అని అనగలిగినటువంటి, నన్ను పరీక్షిస్తున్నావు ప్రభువా, రైట్ పరీక్షించు, నేను అన్నమాట, వద్దు ప్రభు అంటాను. ఇంకో మాట, విధేయత నాకేమైనా నేర్పిస్తున్నావా, అలాగే నాయన నేర్చుకుంటాను, ఎలాగ అప్పుడప్పుడు అవిధేయత చూపిస్తాను. సో ఇది మనం ఏం చేస్తామంటే మౌల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రమ రాగానే భయపడిపోకుండా, అధైర్యపడిపోకుండా ఉండటానికి, ఆ శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని యొక్క చిత్తములోనికి మరల్చబడటానికి ఇవన్నీ కూడా వాక్యం అనేది ఉపయోగపడుతుంది. వాక్యమునకు మించింది ఇంకేది లేదండి, వాక్యమే కావాలి అందుకే మనకే. సో ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎందు నిమిత్తమైతే అనుమతిస్తాడో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ప్రియులారా, చాలా ఉన్నతమైనటువంటిది. ఈ కోణంలో ఆలోచించగలిగితే కనుక మన విశ్వాసం యొక్క లెవెల్ పీక్ లెవెల్లో ఉన్నట్టే అనమాట. ఈ కోణంలో ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలందరూ కూడాను భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు ఏం జరిగిందండి,
వారు ప్రార్థన కూడా చేయలేక మూలిగినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ దేవుడే దిగి వచ్చాడా? హాగరు కూడాను తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయి ఏడుస్తా, నీళ్లు లేక బాధపడుతూ, శ్రమ పడుతూ, వేదన పడుతున్నప్పుడు ఏం జరిగిందండి? అక్కడ దూత వచ్చాడు. అక్కడికి వచ్చాడా? రాలేదండి. అంటే ఆలోచన చేయండి, ఇశ్రాయేలీలు భయంకరమైన శ్రమలో ఉండగా దేవుడే దిగి వచ్చాడు. హాగరు భయంకరమైనటువంటి ఒక శ్రమలో ఉండగా దూత దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు శ్రమలు అయితే మనకు తెలుసు, పెద్ద లిస్ట్. ఆ శ్రమలన్నింటిలో కూడాను వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్ని శ్రమల్లో కూడా దేవుడే తోడుగా ఉన్నాడని చెప్పి రాయబడతా ఉంటుంది. మరొకటి, ఇస్సాకు కూడా తన జీవితంలో అనేక సందర్భాల్లో కరువు ప్రాంతాల్లోనికి వెళ్ళవలసి వచ్చింది. సో ఈ కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ శ్రమను ఉంటున్నప్పుడు ఆ దేవుడే ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఏలియా గురించి ఆలోచన చేయండి. ఏలియా కూడాను పారిపోయి, యెజబెల్ నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఆయన వాక్కు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనోహ భార్య గొడ్రాలుగా ఉంటుంది, అనేక సంవత్సరాలు అయిపోతుంది, పిల్లలు లేకుండా ఉంటారు. దూత ద్వారా వర్తమానం వస్తుంది అక్కడికి. అర్థమవుతుందండి ఇప్పుడు చెప్తున్నాయన్నీ కూడాను? అంటే శ్రమ ఎంతైతే అత్యధికమవుతూ ఉందో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, లేక దేవుని దూతల యొక్క ప్రత్యక్షత అధికముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరో ఉదాహరణ చూద్దాం. పేతురు చెరసాల్లో ఉన్నాడా? ఎవరొచ్చి విడిపించారు? దూత. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారా? దేవుని యొక్క సన్నిధి వచ్చిందా? అద్భుత రీతిగా వాళ్ళందరూ అక్కడి నుంచి విడిపించబడ్డారా? విడిపించబడ్డారు. సో ఇవన్నిటినీ కూడా మనం చూసినప్పుడు మరొక ఉదాహరణ చూడండి. యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. ఏం కలిగింది అక్కడ? దర్శనం కలిగి. అంటే శ్రమ ఎంత ఎక్కువ అవుతుందో దేవుని యొక్క సన్నిధి పొందటానికి అంత దగ్గరగా మనం ఉన్నామనేది గొప్ప పాయింట్ అన్నమాట. అర్థం చేసుకోవాల్సింది. అర్థమైంది? అర్థం కాలేదండి ఇది. సో ఈ కోణంలో ఒకవేళ మనం ఆలోచిస్తే, శ్రమ అధికమైనప్పుడు, శ్రమ విస్తరించినప్పుడు, ప్రభువా ఈ శ్రమ చాలా హైట్స్ అయిపోతుంది, చాలా ఎక్కువైపోతుంది నాయన అంటే, నాకు నీ యొక్క ప్రత్యక్షతను, నీ వాక్కు, నీ దూత ద్వారా వర్తమానమో ఏదో జరగబోతుంది అన్నమాట ఇప్పుడు అని చెప్పి సంతోషించాలి మనం. అర్థమైందా? అర్థం కాలేదండి విషయం. అర్థమైందండి? శ్రమ అధికమవుతుందంటే కనుక దేవునికి మనం ఏమవుతున్నాం? ఇంకా దగ్గరగా అవుతున్నాం అన్నమాట. సో ఆ ప్రత్యక్షత మనము పొందబోతున్నాం అన్నటువంటి ఆ విశ్వాసముతో మనం ముందుకు వెళితే కనుక అది మన విశ్వాస లెవెల్ ఎక్కడ ఉన్నట్టండి? పీక్లో ఉన్నట్టు అనమాట. చాలా హైట్స్లో ఉన్నట్లే లెక్క. సో ఆ కోణంలో ఆలోచించాలి. మన ముందున్నటువంటి వారు, మన సాక్షి సమూహము, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున బైబిల్లో వాళ్ళు ఎక్కబడ్డారు, బైబిల్లో వాళ్ళు కనపడుతున్నారంటే వాళ్ళు ఎంతో కొంత చాలా డిఫరెంట్గా తమ విశ్వాసాన్ని ప్రజెంట్ చేశారు పిల్లారా. సో అలా మనం కూడా శ్రమ వచ్చినప్పుడు నాకు దేవుని యొక్క ప్రత్యక్షత కలగబోతుంది అనుకోగలిగితే కనుక అది చాలా ఉన్నతమైనటువంటి విశ్వాసం అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి శ్రమను కనుక మనము పొందగలుగుతున్నాము అనుకున్నట్లయితే కనుక మనలో నుంచి అప్పుడు ఏమొస్తుందో తెలుసా అండి? మన ముందున్నటువంటి భక్తులు చెప్పిన మాటలు మనం కూడా చెప్పగలుగుతాం. గలతీలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో, కొరింథీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? శ్రమల యందు నేను అతిశయపడతాను అంటున్నాడు. ఎవరైనా అతిశయపడతారా అండి శ్రమల యందు? ఒకసారి చదవండి. రోమా 5:4. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. శ్రమల యందును అతిశయపడుదును అంటున్నాడు. శ్రమల యందు ఎవరైనా అతిశయపడతారా అంటే, ఎవరైతే ఈ సత్యాలను తెలుసుకుంటారో వాళ్ళే అతిశయపడతారండి. ఏ సత్యాలను తెలుసుకుంటారో? శ్రమ నా మంచికే వస్తుందని తెలుసుకుంటే, శ్రమ దేవుడు ఒక పర్పస్తోనే అలౌ చేశాడని తెలుసుకుంటే, ఆ శ్రమ వలన నేను విధేయత లేకపోతే ఇంకేదో నేర్చుకుంటానని తెలుసుకుంటే, ఆ శ్రమ వలన నాలో ఉన్నటువంటి చెడు ఏదో తీసేద్దాం అనుకుంటున్నాడు దేవుడు అని తెలుసుకుంటే, శ్రమ అధికమవుతుంటే నేను దేవునికి దగ్గర అవుతున్నానని తెలుసుకుంటే, అప్పుడు ఈ సత్యాలన్నీ తెలిస్తే కనుక పౌలు గారు అన్నటువంటి మాట, ఓకే నాకు శ్రమ వచ్చిందని నేను అతిశయపడుతున్నాను అని అనగలుగుతాం. నేను అతిశయపడుతున్నాను. ఈ సత్యాలు మనం గ్రహించకపోతే కనుక అతిశయపడలేమండి. బాధపడతాము, వేదన పడతాము, ప్రభువునే దూషిస్తాము, ఇంకేదైనా చేస్తాం. విశ్వాసముతో వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించగలిగితే కనుక వాళ్ళు ఎలా అనగలిగారు? ఎలా రాస్తున్నాడు? మనం 2 కొరింథీ ఇందాక చదువుకున్నాం కదా, 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఈ ఆపదల్లో, ఉపద్రవాల్లో, శ్రమల్లో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎలా అనగలుగుతున్నాడు పౌలు ఆ మాట అంటే, ఈ సత్యాలన్నీ గ్రహించాడు గనకనే, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఏదైతే ఉన్నదో గ్రహించాడు గనకనే ఆ మాటను అనగలుగుతా ఉన్నాడు. ప్రభువు కూడా అదే చెప్తున్నారు.
ప్రభు కూడా అనేక సందర్భాలలో ప్రభు ఒకటే మాట చెప్పారు. మత్తయి సువార్తలో కూడా ఒక మాట అంటారు. ఏమంటారు? ఇదిగో నా నిమిత్తము జనులెల్లా మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయమన్నాడు? సంతోషించండి, ఆనందించండి అన్నాడు. సో ఎందుకు ప్రభు మమ్మల్ని సంతోషించమంటున్నావు, నువ్వు ఆనందించమంటున్నావు అంటే ఇవన్నీ కూడా తాత్కాలమే అనేటువంటి తాత్కాలికము, చిన్న చిన్న శ్రమలు ఇవన్నీ కూడా అనుమతించబడినవి. అది కూడా వస్తే లేకపోతే లేదు. 100% కాదు, గ్యారంటీ కాదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే మనకి వస్తాయి అనేది అక్కడ ఆప్షన్గా చెప్తున్నటువంటి వాడు. సో కాబట్టి ఆ మాట మనం సంతోషించాలంటే ఈ గొప్ప సత్యాలను మనము తెలుసుకోగలగాలి. ఇంకా మనము చేయవలసింది ఏంటంటే ప్రియులారా, రోమా 12:12 అంటాడు, ఇదిగో ఓర్పు కలిగినటువంటి వారుగా మీరు ఉండండి అంటాడు. ఓర్పు అనే లక్షణాన్ని మనము ఒకవేళ ఫలించగలిగితే కనుక ఆ ఓర్పు అనే లక్షణం మనల్ని ఏం చేస్తుంది? తీసుకువెళ్తుంది. మరొక మాట ఉంటుంది, ఏంటో తెలుసా అండి? శ్రమ కలిగినప్పుడు మీరు అధైర్యపడవద్దు అండి. అధైర్యపడవద్దు. ఫస్ట్ మనకు జరిగేది ఏంటంటే అధైర్యమే మన చోటు చేసుకుంటుంది. అపవాది యొక్క పెద్ద అస్త్రం ఏంటంటే మనల్ని భయపెట్టడమే. వాడు ఏం చేయడు అంతకన్నా మించి భయపెడతాడు అంతే. చూడండి, గర్జించు సింహంలాగా వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన పైన ఎగురుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఆ యొక్క అరుపులకే మనం ఏమైపోతాము? భయపడిపోతూ ఉంటాం అన్నమాట. సో వాస్తవానికి అది బంధింపబడి ఉన్నదని ఒకవేళ సత్యాన్ని గ్రహించగలిగితే కనుక అప్పుడు మనం ఏం చేస్తాము? ధైర్యంగా ఉంటాము. సార్ చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి పిల్లరా. మా ఇంట్లో కుక్క ఉంది. మీ అందరూ చాలామంది చూసే ఉంటారు దాన్ని. అయితే అది కుక్క ఉంది, అది బాగా భయంకరంగా అరుస్తూ ఉంటుంది అనమాట. గేట్ లోపలే ఉంటుంది కదండి, ఎప్పుడు తలుపు వేసే ఉంటుంది. సో అది అక్కడ కూర్చుని ఉంటుంది. సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారు ఎవరు గ్రహించరు, కొత్తగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారు. అక్కడి నుంచి మనుషులు అలా వెళుతున్నప్పుడు, పాస్ అవుతున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే అమాంతంగా అరవటం మొదలు పెడుతుంది. దీని అరుపు మామూలుగా ఉండదండి, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ అరుపుకి అవతల వాళ్ళు ఒకటే అరుపులు, అమ్మో అయ్యో అనుకుంటా, అంటారు, అదంటారు, ఇదంటా ఉంటారు. అంటే ఆ క్షణం ఏమైపోతుందంటే ముందు అధైర్యపడిపోతారు, భయపడిపోతారు సడన్గా. ఆ తర్వాత తేరుకుంటారు, ఒక సెకండ్స్లో తేరుకున్న తర్వాత అది అవతల గేట్ అవతలే ఉంది, గేట్ బంద్ చేసే ఉంది కదా అని ఏం చేస్తారు? నెమ్మదిగా నడుచుకుంటూ వెళతారు. ఇదే ప్రక్రియ జరుగుతుంది మన జీవితంలో కూడా. అపవాది కూడా ఏం చేస్తాడంటే అమాంతంగా మన మీదకి ఏం చేస్తాడు? ఏదో ఉపద్రవం వచ్చినట్టుగా పడిపోయినట్టుగా చేస్తాడు. మనలో వెంటనే ఏం కలుగుతుంది? అధైర్యం కలుగుతుంది, భయపడిపోతాము, ఒక్కసారిగా షేక్ అయిపోతాము. కానీ ఒక్క క్షణం మనము నిదానించుకున్నట్లయితే కనుక ప్రభు ఏం చెప్పారు? ఈ లోకమును నేను జయించానన్నాడు కదా, అపవాదిని జయించానన్నాడు కదా, మనకి విజయమే అని చెప్పాడు కదా. ఈ సత్యాలన్నీ మనం నెమరేసుకున్నట్లయితే కనుక అప్పుడు మనలోనికి ఏమొస్తూ ఉంటుంది? ధైర్యం వస్తూ ఉంటుంది. అప్పుడు నిలబడతాం. అరే నువ్వు బంధించబడిపోయినాడు అనరా, నువ్వు తొక్కబడినటువంటి వాడెవరా అని చెప్పి అప్పుడు మనం మాట్లాడటం మొదలు పెడతాం ప్రియులారా. సో ఒక్క క్షణం మాత్రం ఏం కలుగుతుంది? ముందు అధైర్యం అనేది కలుగుతుంది. సో దానిని మనము జయించాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ గ్రహించగలిగితేనే మనం అంటాం, నేను అతిశయిస్తాను, నేను సంతోషిస్తాను, నేను నిలబడతాను, నేను ఉంటా, ఓర్పు కలిగి ఉంటా, అన్నీ చేస్తానని చెప్తాం. అందుకోసమే ప్రియులారా చెప్పేది, ప్రతిరోజు వాక్యమును చదవండి. వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారానే మన హృదయం స్థిరపరచబడుతుంది. సో ప్రతి దినము మనం వాక్యం ధ్యానిస్తున్నట్లయితే కనుక ఇటువంటి శ్రమలు ఎన్నొచ్చినా సరే మనం ఏం చేస్తాము? ధైర్యంగా నిలబడతాము. ఇంత ధైర్యంగా నిలబడిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే దేవునికి అప్పగిస్తాం. అప్పటి వరకు మనం ఏం చేస్తాము? దేవుని మీద ఆధారపడకుండా, విశ్వాసం లేకుండా ఉన్నంత వరకు కూడాను మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనము దేవుని మీద ఆధారపడటం మొదలు పెడతాము, దేవునికి అప్పగిస్తూ ఉంటాం. ప్రతి దానికి ఒక వచనం ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్రమలేందో అతిశయించాలి, వాక్యం కనపడుతూ ఉంటుంది. విశ్వాసముతో దేవునికి అప్పగించాలి, వాక్యం ఉంది. ఓర్పు కలిగి ఉండాలి, వాక్యం ఉంది. అధైర్యపడకుండా ఉండాలి, వాక్యం ఉంది. ఉదాహరణలు ఉన్నాయి, ప్రతి దానికి ఉంది. ఒక్కొక్క వచనం. సో కాబట్టి ప్రతిరోజు వాక్యము చదవండి. వాక్యం చదివినప్పుడు దేవుడే మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. మనమందరం కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి ప్రియులారా. మీకు ఒక క్విజ్ క్వశ్చన్ వేస్తాను, చెప్పండి ఒకసారి. శ్రమలో ధైర్యముగా నిలబడినటువంటి సంఘము ఏది అంటే మీరు ఏం చెప్తారు? 2 సంఘాల గురించి సాక్ష్యం పలుకుతూ ఉంటాడు ప్రభు బైబిల్లో. ఈ మధ్య క్విజ్లో బాగా మనకు బహుమానాలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ అందరూ కూడా. అంటే పురుషులకు రాలేదనుకోండి, మిమ్మల్ని ఏమన్నట్లే, స్త్రీలకు వచ్చింది, పిల్లలకు వచ్చిందండి. సరే,
మీరు చెప్పాలండి, మాకేమి ఇంకా పెట్టలేదు, కండక్ట్ చేయలేదని. వెరీ గుడ్, అదే చెప్పమంటున్నాను నేను. ఎప్పుడు సిగ్గుపడిపోతున్నారు అప్పుడే. మామూలు చెప్పండి, మామూలుగా ఏ సంఘం గురించి ప్రభు చెప్తూ ఉంటాడు? చాలా సంఘాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి ఒకవేళ ప్రభు బెరే సంఘం గురించి ఒకవేళ సాక్ష్యం చెప్పాలనుకోండి, అలా చెప్తాడంటారా? ఏదైనా శ్రమ కష్టం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ఉంటారు ఈ సంఘస్థులు అని చెప్పి చెప్పగలుగుతాడంటారా? అలా ఉండాలండి మనం కూడాను, ఆ సాక్ష్యం పొందాలి. మాసిదోనియా గురించి మాట్లాడతాడు, తెస్సలోనిక గురించి మాట్లాడతాడు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాల గురించి మాట్లాడతాడు. నీ శ్రమను నీ సహనమును నేను ఎరుగుదును, నువ్వు తట్టుకున్నావు, నేను నిలబడ్డావు అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటాడు. రానున్న దినాల్లో ధ్యానిస్తాం ఆ అంశాలు మనం. సో కాబట్టి అటువంటి సాక్ష్యం మనం కూడా పొందేవారంగా ఉండాలి ప్రియులారా. సో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశము ఈ శ్రమల గురించి మనం చూసుకుని ముగించేసుకుందాం. శ్రమల గురించి ప్రియులారా, దేవునికి అన్నీ తెలుసు. మనము ఏ పరిస్థితులు గుండా వెళుతున్నామో, ఏ స్థితిగతులు గుండా వెళుతున్నామో అవన్నీ కూడా దేవునికి తెలుసు. మనమే అనుకుంటాము నా శ్రమలు దేవుడికి తెలియదేమో అనుకుంటాము, కానీ ప్రతి ఒక్క అంశము కూడా దేవునికి తెలుసు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు, తుయాతైరా సంఘంతో అంటాడు, స్మరణ సంఘంతో అంటాడు, నీ శ్రమను నేను ఎరుగుదును అంటాడు. సో సంఘాలతో చెప్తున్నటువంటి మాట, మనతో కూడా చెప్తున్నటువంటి మాట, సంఘంలో ఉన్న ప్రతి ఇండివిజువల్తో చెప్తున్నటువంటి మాట, నీ బాధ ఏంటో, నీ శ్రమ ఏంటో నాకు తెలుసు అంటున్నాడు. సో ప్రభు తెలిసినటువంటి వాడే ఉండి తీర్చకుండా ఉంటాడంటారా? ఏమంటే మీ పిల్లలకి ఏదన్నా కొరత ఉందనుకోండి, తల్లిదండ్రులుగా మీరు చేయగలిగినటువంటి స్థితిలోనే ఉన్నారు, మీ పిల్లల యొక్క కొరత మీకు తెలుసు, వెంటనే మీరు ఏం చేస్తారు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆ కొరత కొదవను తీర్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అటువంటి సామర్థ్యము లేకపోయినప్పటికీ కూడాను ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఆ కొరత తీర్చడానికి. కారణం ఏంటంటే ఆ ప్రేమ, పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ. మరి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టేంతగా. మరి ఇప్పుడు చెప్పండి, మన అవసరత, మన శ్రమ, మన కష్టం ఉన్నప్పుడు ఆయన రాడంటారా? అందుకోసమే వాక్యము ఎంతగా మనల్ని బలపరుస్తుందంటే ప్రియులారా, ఇదిగో మీ సమస్యలలో నుంచి, మీ బాధలలో నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి సమర్థుడను నేను అని చెప్పి ఆ ప్రభువైన యేసుక్రీస్తే చెప్తా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఎలా బలపరుస్తాడో తెలుసా అండి? ఇంకో మాట ఏమంటాడో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో అసలు అద్భుతమైనటువంటి మాట, ఇదిగో నేను శ్రమను మీకు అనుమతిస్తున్నాను, అయితే నువ్వు ఎంతైతే తట్టుకుంటావో అంతే అనుమతిస్తానంటాడు. ఒకవేళ నా వల్ల కావట్లేదు, ఇది నేను తట్టుకోలేను అంటావా, తప్పించుకునే మార్గాన్ని కూడా నేనే చూపిస్తానంటాడు. సో ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ప్రియులారా. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులు ఏమంటాడో తెలుసా? శ్రమ ఎంతగానైతే విస్తరిస్తుందో దాంతోపాటు మరొకటి విస్తరిస్తుంది. ఏంటండి అది? కాదు, సరైన పదం చెప్పాలి. ఎక్కడైతే శ్రమ విస్తరిస్తుందో అక్కడ ఇంకొకటి విస్తరిస్తుంది, ఆదరణ. ఏదండి? ఆదరణ విస్తరిస్తుంది. పౌలు గారు ఏమంటారో తెలుసా అండి? దేవుడు ఒక ఆదరణతోటి నన్ను ఆదరిస్తున్నాడు నా శ్రమలో అంటాడు. అనిన తర్వాత అంటాడు, ఆ ఆదరణ పొందుకున్నటువంటి నేను ఎటువంటి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించడానికి సామర్థ్యం గలవాడిగా నేను అయ్యానంటాడు. అర్థమైందా? సో ఆ ఆదరణతోటి దేవుడు మనలను ఆదరిస్తాడు ప్రియులారా. సో శ్రమల గురించినటువంటి అంశము మనం ఈ రోజున ఒక్కసారి మరో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. శ్రమలు అనుమతిస్తున్నాడా దేవుడు? మన మంచి కోసమే చేస్తున్నాడు. ఏదో ఒక మన మంచిగా చేస్తాడు. అంతకు మించి ఒకవేళ మనం తట్టుకోలేనంత ఉన్నట్లయితే కనుక చాలా సింపుల్ వర్డ్స్ తోటి ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నానని అడిగామా, ఇదిగో నేను తప్పిస్తున్నాను అంటాడు. సో అది చేయటానికి సమర్థుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండగా ఈ శ్రమల గురించి మనము భయపడదామంటారా? అధైర్యపడదామంటారా? ఏమైనా సరే మనము కంగారు పడదామంటారా? చెప్పండి, ఎంతమందికి అర్థమైందండి? వాక్యం అర్థమవుతుందండి అందరికీను? సో శ్రమ వస్తే ఏమాత్రం కూడా అధైర్యపడరు కదా, భయపడరు కదా, ఏమాత్రం కూడా బెదిరిపోరు కదా. అది మన మంచిగా జరుగుతుంది అనుకోండి. శ్రమ అధికమవుతుంది అనుకోండి, సంతోషపడటం అలవాటు చేసుకోవాలి. రైట్, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా, అయితే నాకు దేవుని యొక్క ప్రత్యక్షతో, దేవుని వాక్కో, దేవుని యొక్క దూతనో ఎవరో ఒకరు వస్తారనమాట అని ఎదురు చూసేటటువంటి స్వభావంతో ముందుకు మనము సాగిపోవాలి. అటువంటి నడిపింపు దేవుడు మనకి దయచేయాలి పిల్లరా. వాక్యం అయిపోలేదు, సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రెండవ అంశం ఏంటండి ఇప్పుడు కలిగేది? రాజ్యములోను అంటున్నాడు. త్వరగా ముగించేస్తానులేండి, జస్ట్ అవుట్లైన్ మాత్రమే చూసుకుందాము. యేసుక్రీస్తుని బట్టి మనకి కలుగుతున్నది ఏంటంటే రెండవది
రాజ్యము కలుగుతుంది అంటున్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడాను ఒకటే థీమ్. ఏంటా థీమ్ అంటే ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి రెస్టోర్ చేయటమే. ఆదాము అవ్వ తండ్రి అంతా కూడాను చక్కగా కలిసినటువంటి సన్నివేశము ఏదైనా తోటలో, అదొక రాజ్యం అనుకోండి. సో అటువంటిది అపవాది వచ్చి పడద్రోయటం వలన అది కోల్పోయాము, దాన్ని మళ్ళీ తిరిగి ప్రభు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రెస్టోర్ చేస్తున్నారు. తండ్రి పరిశుద్ధుడు, ఆదాము అవ్వ ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉన్నారు. తండ్రి మహిమ కలిగిన వాడు, ఆదాము అవ్వ కూడా మహిమతో ఉన్నటువంటి శరీరాలు కలిగి ఉన్నారు, మంచి సహవాసములో ఉన్నారు. పాపం వలన ఈ మహిమంతా కోల్పోయారు, మానవులుగా అయిపోయారు, శపితమైనటువంటి వారుగా అయిపోయారు, ఈ భూమి మీద ఉండిపోయారు. సో ప్రభు ఏం చేశాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ భూమి మీద మరొక ఏదైనా తోటని నిర్మించి మళ్ళీ అందులోనికి తీసుకురావడం అలా కాదు చేసింది. ఈసారి ఏం చేస్తున్నాడంటే పరలోక రాజ్యములో కొత్త ఆకాశము కొత్త భూమిని చేస్తున్నాడు, నూతన యెరూషలేముని కడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో ఆ పరిశుద్ధులైన వారందరినీ మళ్ళీ తీసుకెళ్ళి పైన పెడతాడు. ఇప్పుడు చూడండి, పైన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధత అయిన సన్నిధి ఉంది. అక్కడ పరిశుద్ధత ఉన్న చోటనే ప్రభు ఉంటాడు, ప్రభు ఉన్న చోటే పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట పాపానికి ఏమాత్రం కూడా చోటు లేదు. మరి భూమి మీద అంతా పాపం ఉన్నది, భూమి అంతా శపింపబడిపోయింది. సో ఇక్కడ దేవుని యొక్క సన్నిధి మళ్ళీ తిరిగి ఇక్కడికి రాదు, ఎందుకంటే పాపం ఉంది కనుక. సో పరిశుద్ధమైనటువంటి ఒక ప్రాంతం కావాలి, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉండటానికి. అలాగే అందులో ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. సో ఇదే ప్రక్రియను కొనసాగిస్తున్నాడు. ఆది కాండం మొదలుపెట్టిన తర్వాత ప్రకటన గ్రంథం నుంచి చివరగా మనం చూస్తాం కదా, ఇదిగో కొత్త ఆకాశము కొత్త భూమి అంటాడు, నూతన యెరూషలేము అంటాడు. సో ఇవన్నీ కూడాను ఏర్పరచబడుతున్నాయి. మనమందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ పవిత్రపరుచుకుని పరిశుద్ధంగా అందులోనికి తీసుకువెళ్ళిపోతున్నాడు. తీరా మనం అందరం లెక్క పూర్తి అయిపోయిన తర్వాత, పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడిపోయిన తర్వాత ఇంకెవరు కూడా ఉండరు, పాపం అనేది లేకుండా సమూలంగా నాశనం చేసేస్తాడు. ప్రభువుతో పాటు పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆ రెస్టోరేషన్నే రాజ్యము అంటారు. ప్రియులారా, అర్థమైందండి? ఆ రాజ్యంలోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఈ పాపభరితమైనటువంటి లోకములో ఉన్న ఈ పాపాన్ని తొలగించి పరిశుద్ధులుగా మనల్ని అక్కడికి చేర్చడానికే, ఆ రాజ్యంలో చేర్చడానికే. సో యేసుక్రీస్తుని బట్టి ఏం కలుగుతుందంటే ఏం చెప్తారండి మీకు? ఆశీర్వాదం కలుగుతుంది. అంతేనండి? యేసుక్రీస్తుని బట్టి ఏం కలుగుతుంది? నిత్య రాజ్యం అండి. ఆశీర్వాదాలు లెక్క పెట్టుకుంటున్నాం, ఎంతసేపు ఆశీర్వాదాలే లెక్క పెట్టుకుంటూ ఉంటాను మనం బయటంతా కూడాను. ఏం ఆశీర్వాదాలండి? ఏది కూడాను పనికిరాదండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మరణం దాకా కూడా అక్కర్లేదు. కొంత అవసాన దశలోనికి ఒక మానవుడు వచ్చేస్తాడు చూసారా, అంటే తన పని తాను చేసుకోలేని స్థితిలోనికి వచ్చేస్తాడు చూసారా, అప్పుడే తెలిసిపోతుంది. నేను ఎంత సంపాదించినా, ఎన్ని బంగళాలు బిల్డింగులు కట్టినా అవన్నీ కూడాను కళ్ళ ముందు కనబడతాయి తప్ప నాకు ఏది పనికిరాదు, ఏది కూడా నన్ను నా వెంట రాదు, ఏది నేను తీసుకువెళ్ళలేననేది అర్థమైపోతుంది. అయితే మనము ప్రభువుని అంగీకరించిన వారు మాత్రమే ఆ నిత్యరాజ్యంలోకి వెళతారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళరనే సత్యాన్ని గ్రహించాలి. ప్రియులారా, ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు కంపల్సరీ కావాలి. ఆయనే మార్గము, ఆయనే దారి, ఆయనే ద్వారం, అన్నీ ఆయనే. సో ఆయన ద్వారా మనకి కలిగేదే రాజ్యం అండి. ఆయన లేనటువంటి వారికి ఇది కలగదు. అర్థమైందండి? ఆయన లేనటువంటి వారికి ఈ రాజ్యం అనేది కలగనే కలగదు. ఇక్కడ కూడా కూర్చున్నటువంటి వారిలో ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, రక్షణ అనుభవంలో ఉన్నారో, నమ్మి బాప్తిజం పొందారో వారికి మాత్రమే కలుగుతుంది. యేసును బట్టి శ్రమలు వస్తాయి, యేసును బట్టి రాజ్యము వస్తుంది. యేసు లేకపోతే ఆ రాజ్యము రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యము రాదు. ప్రియులారా, సో ఆలోచించండి, ఇంకా నిత్య నరకానికి వెళతారా, నిత్య రాజ్యానికి వెళతారా? ఏముందండి ఈ జీవితంలో? అల్పమైనటువంటి జీవితము. ఈ జీవితంలో ఇంకా ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవాలి. వ్యభిచారము, లేకపోతే తాగుడు, మత్తు పదార్థాలు, ఆహారము, ఇట్టితోనే మనము కొట్టబడిపోతూ ఉన్నట్లయితే కనుక ఇంకా నిత్యరాజ్యానికి వెళతామంటారా? అల్పమైనని, అల్పకాలము పాపభోగము అంటాడు కదా వాక్యంలో. అందుకే కొద్ది రోజులు అనుభవించడానికే మనం నిత్యరాజ్యాన్ని తాకట్టు పెట్టేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాము. అది అసలు నిజంగా ట్రేడ్ అది మంచిదేనంటారా చెప్పండి? అంటే ఇక్కడ జీవించేటటువంటి 30 సంవత్సరాల యవ్వనము, 30 ఇయర్స్ అంతకన్నా ఎక్కువే ఉండదండి. 60 ఇయర్స్ వచ్చిందంటే కనుక యవ్వనము లేదు, ఆ శరీరంతో ఏం చేయాలనుకున్నాడో అది కూడా చేయలేడు. అవునా కాదా? అంటే మహా అయితే 30 నుంచి 60 లోపుల్లో ఈ శరీరాన్ని ఆపుకోలేక, తట్టుకోలేక, ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి చేసే ప్రతి పాపము ఏం చేస్తుందంటే ఒక పక్కన నిత్య జీవాన్ని తాకట్టు పెట్టిచ్చేస్తుంది. సరే, రేషియో కుదరదండి రెండిట్లకి కూడాను. సో ఆ సత్యాన్ని గ్రహించి ఈ రాజ్యములో మనం అడుగుపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు కదండి. వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఫస్ట్ అంటున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? పరలోక రాజ్యము
సమీపించినది, మారు మనసు పొందండి. బాప్తిజం ఇచ్చి యోహాను ఏం పలికాడండి వచ్చి 3వ అధ్యాయం మత్తయి సువార్తలో? పరలోక రాజ్యము సమీపించింది, పాప క్షమాపణ కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచండి, నమ్మండి, బాప్తిజం పొందండి, అదే ప్రకటించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శిష్యులందరినీ సమకూర్చి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు. శిష్యులందరూ కూడా వెళ్ళారు. ఏం ప్రకటించారండి? పరలోక రాజ్యము సమీపించింది. సో సమీపించింది అని చెప్పి ఆ రాజ్యమును గురించే మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఈ రాజ్యం గురించే ప్రకటిస్తున్నప్పుడు తెలుసుకున్నటువంటి వారిలో మరి ఒక అవగాహన వచ్చింది. కొంతమందికి అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు కూడా అడగటం మొదలుపెట్టారు. అందులో మొదటగా జెబెదయి కుమారుల తల్లి వస్తుంది ప్రభు దగ్గరికి. వచ్చి, ప్రభువా, ఇదిగో యాకోబు యోహాను నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నీ కుడి పక్కన ఒకళ్ళని నీ ఎడం పక్కన ఒకళ్ళని కూర్చుండనిస్తావా అని అడుగుతుంది కదండి. ఎక్కడ అడుగుతుంది? ఆమె గుర్తు చేసింది, యేసుక్రీస్తు రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఒకళ్ళు రైట్ సైడ్న, ఒకళ్ళు లెఫ్ట్ సైడ్న. ఆ తర్వాత సిలువ పైన 2 దొంగలు ప్రభుతో పాటు వేలాడబడ్డారు. ఆ దొంగ కూడా గుర్తుపెట్టేశాడు, అమ్మో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే రాజ్యం వస్తుంది అని గుర్తుపెట్టాడు. వెంటనే ఏమంటాడు అతను? ప్రభువా, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ సత్యాన్ని గుర్తెరిగితే గనక, ఆ రాజ్యం యొక్క ప్రాముఖ్యత గుర్తెరిగితే గనక ఇంకేం అడగడు. ఆ దొంగ ఉన్నటువంటి పరిస్థితిలో అతను అడగాలి. ఇంకో దొంగ అడుగుతున్నాడు కదా, నువ్వు విడిపించుకో, నన్ను కూడా విడిపించు, మమ్మల్ని కూడా రక్షించు, ఎందుకు ఈ శ్రమలు బాధలు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దించేయి, ఇవి అడుగుతున్నాడు. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, రాజ్యం గురించి ఆలోచించట్లే, ఇక్కడ బ్రతికేయాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా దొంగతనాలు చేయాలి, ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి మాత్రం గుర్తుపట్టేశాడు. ఏం గుర్తుపట్టాడు? యేసుక్రీస్తు రాజ్యం రాబోతుందని గుర్తుపట్టాడు. కాబట్టి అంటాడు కదా, నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. వెంటనే ప్రభు దగ్గర నుంచి వచ్చేసింది వాగ్దానం, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. దొంగ స్పాట్లో అంగీకరించినప్పుడు ప్రభు రాజ్యంను అనుగ్రహించారా? మరి ఈ రోజున వింటున్నటువంటి ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ అనుభవంలో లేకపోతే ఈ క్షణాన నువ్వు ఆ దొంగలాగా మారాలనుకుంటే ప్రభు నీకు ఇస్తాడా ఇవ్వడా రాజ్యం? అర్థమైందండి? మరి ఈ రోజున ప్రభువుని తెలుసుకుని కూడా ఇంకా లోక సంబంధమైనటువంటి వ్యాపకాల్లో పడిపోతుంటే ఈ రోజున ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు, మార్చుకుంటావా నీ యొక్క పద్ధతిని అని. మార్చుకుంటారండి? ఒకవేళ ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నట్లయితే కనుక తెలుసుకుంటారా? తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. ప్రభు మనకి వాగ్దానము ఇచ్చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి నిత్య జీవము అనుగ్రహింపబడింది, సింహాసనము పైన మనల్ని కూర్చుండబెట్టెను. అయిపోయింది ప్రియులారా, పాస్ట్ టెన్స్లో ఉంది అంతా కూడా. సో అంగీకరించిన వారు ధైర్యంగా ఉండండి, అంగీకరించని వారు దయచేసి అంగీకరించండి. అంగీకరించి కూడా త్రోవ తప్పిపోతున్నట్లయితే సరి చేసుకోవడానికి ఈ రోజున ప్రభు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో కాబట్టి యేసుని బట్టి మనకి రాజ్యము అనుగ్రహింపబడుతుంది అని చెప్తున్నాడు. అర్హత ఏంటండి ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి? ఏ అర్హత కావాలండి? ఎంత డబ్బు ఇస్తే వస్తుంది? ఎంత చెల్లిస్తారు? మొత్తం మన సంపాదన అంతా తీసుకొచ్చి ఇచ్చేసి నిత్యరాజ్యంలో అడుగు పెట్టేద్దామంటారా? మారు మనసు తప్ప దానికి ఇంకొక అర్హత లేనే లేదు. మనలోనే ఉంది మనసు, మనమే మార్చుకోవాలి. అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనం సంపాదించిన డబ్బంతా తెచ్చి పారబోసి ఇదిగో నాకు కావాలి రక్షణ అంటే అది రాదు. మారు మనసు కావాలి. మరి ఎవరు స్వతంత్రించుకోరంటే ఒక లిస్టే ఉంటుంది. ఇంకా తాగుబోతులు, తిండిబోతులు, లేకపోతే వ్యభిచారులు, జూదగాళ్ళు, అబద్ధికులు, ఇంకా రకరకాల పెద్ద లిస్ట్ ఉంటుంది. కొరింథీ పత్రిక, గలతీ పత్రిక అన్ని చోట్ల రాస్తున్నాడు. సో వాళ్ళు దీనిని స్వతంత్రించుకోరు. గలతీలో కూడా చెప్తాడు కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని చెప్పి ఆ లిస్టు చెప్పి వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటాడు. సో కాబట్టి పిల్లారా, దయచేసి ప్రభువు రాజ్యంలోనికి ఉచితంగా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఒకే ఒక మారు మనస్సుతోటి మనం అందులోనికి చేరిపోతాం. సో యేసుక్రీస్తు రాజ్యము మనమందరము కూడా స్వతంత్రించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నటువంటిది. చిన్న మాట గమనించండి పిల్లారా, మత్తయి సువార్తలో మీరు ఒకవేళ ఈ రాజ్యమును గురించి చదవాలని చూస్తే కనుక పరలోక రాజ్యం అనే పదం మీకు కనపడుతుంది. మత్తయి సువార్తలో ఎన్ని మార్లు మీరు చదివినా పరలోక రాజ్యము అనే పదమే కనపడుతుంది. అదే మార్కు సువార్త, లూకా సువార్తలో మీరు గమనిస్తే కనుక పరలోక రాజ్యం అనే మాట కనపడదు, దేవుని రాజ్యము అని కనపడుతుంది. ఓకేనండి, అర్థమవుతుంది కదా. మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అని ఉంటుంది, మార్కు సువార్త, లూకా సువార్తలో దేవుని రాజ్యము అనే పదం వాడతాడు, పరలోక రాజ్యం వాడడు. యోహాను సువార్తకు వచ్చేటప్పటికి అక్కడ మరొక పదం వాడతాడు. ఏంటో తెలుసా అండి? నా రాజ్యము అంటాడు యేసుక్రీస్తు. ఏమంటాడండి అక్కడ?
ఒక్కసారి 18వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. మామూలు మీరు చదివినప్పుడు ఒకసారి దీన్ని పరిశీలనగా చూడండి. మత్తయిలో పరలోక రాజ్యం ఉంటుంది, మార్కు లూకులోనేమో దేవుని రాజ్యం ఉంటుంది. యోహాను సువార్త 18:36 చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇదే కనబడతా ఉంటుంది. పేతురు కూడా ఇంక అక్కడి నుంచి ఏం మాట్లాడతాడో తెలుసా అండి? ఇంకా దేవుని రాజ్యం పరలోక రాజ్యం అని మాట్లాడరు. పేతురు 2వ పేతురులో కూడా 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యం అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను మనం చూస్తే కనుక ఈ రాజ్యము లోకరాజ్యములన్నీ క్రీస్తు రాజ్యమాయను అంటాడు. సో ఎక్కడి నుంచి మొత్తం దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఇంకేదైనా వచ్చిందా? ఎక్కడికి వచ్చి ముగిసింది మొత్తము బైబిల్లో? యేసుక్రీస్తు యొక్క రాజ్యము దగ్గరకు వచ్చి ముగిసిందండి. సో ఆ రాజ్యములోనికి మనము అడుగు పెట్టాలి. అది మనము పొందుకోబోతున్నాము. అది యేసుక్రీస్తు ద్వారా అని మనకి అర్థమవుతా ఉంది. అర్థమైంది కదండి? రైట్. యేసుక్రీస్తు ద్వారా కలిగేవి 3. 1 శ్రమలు కలుగుతాయి, 2 రాజ్యము కలుగుతుంది, 3వది ఏం కలుగుతుందండి? సహనం కలుగుతుంది. 3వది ఏం కలుగుతుంది యేసుక్రీస్తు ద్వారా అంటే? సహనం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా సహనం ఎలా కలుగుతుంది అంటారు చెప్పండి? అంటే మనం ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్క లక్షణం మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కరిని చూసినప్పుడు ఈవెన్ మనలో కూడా మనందరిలో కూడాను మన యొక్క విశ్వాస జీవితంలో ఒకరిని చూసినప్పుడు ఒక్కొక్కరికి అనిపిస్తూ ఉంటుంది. రైట్, వీరు ఇది అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ మనం ఒకవేళ చూస్తే కనుక చారి గారిని మనం చూసామనుకోండి, ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాటలు చాలా బాగా పాడతారు, రాగాలు బాగా తీస్తారు, పాటలు ఇలా నేర్చుకోవచ్చు అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ మనకు కనపడతా ఉంటాయి. కనపడవండి? కనపడతాయి. సో అలా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. సొలొమోని జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, మీకు ఏం తెలుస్తుంది? జ్ఞానం వచ్చేసింది చూసారా సొలొమోని. యోబుని చూస్తే యోబుని చూడగానే ఏమొస్తుంది అన్నారండి? సాతానా? సహనము. రైట్, ఓకే అండి. ఓర్పు. ఇంకా ఎవరినన్నా చెప్పండి. మోషే గారిని చూస్తే సాత్వికత్వం జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. గిద్యోని చూస్తే గిద్యోని ఏమంటాడు? బలాఢ్యుడే అంటాడు. పరాక్రము గల బలాఢ్యుడు అంటాడు. బలవంతుడు కదా. సో గిద్యోన్ని చూడగానే మనకి ఏమవుతుంది? బలవంతుడు. అంటే సొలొమోను చూస్తే జ్ఞానవంతుడు, గిద్యోని చూస్తే బలవంతుడు, యోబును చూస్తేనేమో ఓర్పు కలిగినటువంటి వాడు. సో ఇలా ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి కనపడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు సహనం అనే లక్షణం కావాలంటే కనుక మన దృష్టి అంతా ఒకరి మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టాలండి? అమ్మయ్య ప్రభువైన యేసుక్రీస్తు మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే ఏమొస్తుంది మనకి? యేసు వలన సహనం వస్తుంది. ఎలా వస్తుందండి యేసు వలన సహనం అంటే? ఆయన జీవితం అంతటిని కూడా ఒక్కసారి గమనించండి పిల్లారా. ఆయన పుట్టి పెరిగిన దినం మొదలుకొని ఆయన తల్లిదండ్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నప్పుడు ఎన్నో మార్లు తృణీకరించారు. కుటుంబ సభ్యులు యేసుక్రీస్తుని ఏమన్నారు? వీడు పిచ్చి పట్టింది అన్నారు. అవునా? సో ఇటువంటి దూషణకరమైన మాటలు మాట్లాడారు. అయినా సరే తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టేశాడా? సహోదరులను విడిచిపెట్టలే. సహించారు, సహనం కలిగి ఉన్నారు. శిష్యుల దగ్గరికి రండి. శిష్యుల దగ్గర కూడాను ఎన్నో మార్లు ప్రభు బోధిస్తూ ఉన్నారు. బోధించినప్పటికీ కూడాను శిష్యులు మాటి మాటికి అవిశ్వాసమో అల్ప విశ్వాసమో చూపిస్తూ ఉన్నారు. ఓ స్వస్థత చేసిరండి అని పంపిస్తారు. వెళ్ళొచ్చిన తర్వాత మా వల్ల కాలేదంటారు. ఏ ప్రభు ఎందుకు కాలేదంటే మీ అల్ప విశ్వాసం వల్లనే. సహిస్తూనే ఉన్నాడు వాళ్ళని. అయినా సరే అంటాడు, నేను ఎంతకాలం సహించను మిమ్మల్ని అంటాడు. అయినా సహిస్తూనే ఉంటాడు శిష్యులని. ఆ తర్వాత శాస్త్రులు పరిసయ్యులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా ప్రభుని మాటి మాటికి విసిగిస్తూ ఇరికించి ఆయనను బంధించాలని ఏదో చేయాలని. అయినా సరే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? ఆయన సహిస్తూనే ఉన్నాడు. సో సహనం అనే లక్షణము అడుగడుగున ఆయన యొక్క ప్రతి విషయంలోనూ కనపడుతుంది. చివరాఖరికి సిలువ మీద ఉన్నప్పుడు కూడా ప్రభు ఏం చేశాడు? ఓపికతోటి సహనముతోటి సహించి వారిని క్షమించాడు. అంత ప్రార్థన అసలు ఎవరు చేయలేరు. ప్రభు వీరిని క్షమించు అని అడగగలిగినటువంటి ఆ సహనం అనేది మనకి యేసుక్రీస్తులోనే కనపడతా ఉంటుంది. అందుకని అంటాడు యెషయా గ్రంథం 53లోను 1 పేతురు 2వ అధ్యాయంలోనూ కూడాను మనకి చెప్తున్నటువంటి మాట, ఆయననే మీరు మాదిరిగా పెట్టుకోండి అని. ఎవరిని పెట్టుకోవాలి మాదిరిగా? యేసుక్రీస్తుని మనము మాదిరిగా పెట్టుకుంటే ఆ సహనం అనేటటువంటి లక్షణము మనకు వస్తుంది. ఈ సహనం కలిగి ఉండవాలనేది ఆప్షన్ కాదు, ఇది ఆజ్ఞను గుర్తుపెట్టుకోండి. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ కూడా చెప్తున్నటువంటి మాట, మీ సహనము సకల జనుములకు
తెలియనీయుడి అంటాడు ప్రియులారా. యాకోబు కూడా చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరందరూ కూడా సహిస్తున్నారా, సహించినటువంటి వారిని ధన్యులు అనుచున్నాము కదా అని చెప్తాడు. సో ఈ సహనం అనే లక్షణము ఖచ్చితంగా మనకి కావాల్సిందే అంటాడు. పేతురు కూడా ఏమంటూ ఉంటాడు, లిస్టు చెప్తా వెళ్తూ ఉంటాడు, ఈ సహనాన్ని మీరు అమర్చుకోండి అంటాడు. సో సహనం అనేది ఒక ఆజ్ఞపూర్వకంగా చెప్పబడుతున్నటువంటిది. యేసుక్రీస్తు వైపు చూస్తే మనము ఈ యొక్క ఈ సహనాన్ని మనము కలిగి ఉంటాం. సో కాబట్టి ప్రియులారా, యేసు వైపు చూస్తే మనకి అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు అన్నీ కూడా మనకి కలిగి ఉంటాం. అదే క్రీస్తును పోలి నడుచుకోవటము, ఆయన యొక్క సారూప్యంలోనికి మనము మలచబడటం. సో యేసుని బట్టి మనకి ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నాడు. చివరిగా ఒకసారి చదివండి 9వ వచనం. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనములోను పాలివాడునైన యోహానాను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. 2 కారణాల చేత నేను పద్మాసు ద్వీపములో పరవాసినయ్యానన్నాడు. ఏంటా 2 కారణాలండి? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు ద్వీపమును పరవాసినైతిని. పద్మాసు ద్వీపం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అంత పెద్ద హిస్టరీ ఏం లేదండి. చాలా చిన్న ఐలాండ్ అది. ఒక 6 కిలోమీటర్స్ లెంగ్త్లో ఉంటుంది, ఒక 8 కిలోమీటర్స్ విడ్త్లో ఉంటుంది. అంత చిన్న ద్వీపం అది. అది ఎఫెసుకి 100 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో, అంటే అదే ద్వీపం అంటే మనకు తెలుసు కదండి, చుట్టూరు నీళ్లు ఉంటే ఆ మధ్యలో ఎక్కడో చోట చిన్న భూమి ఉన్నటువంటి ఆ ప్రాంతం. సో ఆ ఐలాండ్ అనమాట. ఇప్పుడు అది ఎక్కడుందంటే టర్కీలో ఉంది. అది మోడర్న్ టర్కీలో మనకి ఇది కనపడతా ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ జనాభా ఉన్నారా అంటే 3000 నుంచి 5000 వరకు జనాభా ఉన్నారు ఇప్పటికి కూడా. సో అంత చిన్న ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలోనికి రోమా ప్రభుత్వము ఏలుబడి చేస్తున్నటువంటి రోజులలో యోహాను ఈ యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి, యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యము చెప్తున్నాడని చెప్పి అతను ఏం చేశారు, నువ్వు చెప్పడానికి వీలు లేదు ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ టెరిటరీస్ అన్నింటిలో అని చెప్పి అతన్ని ఆ పద్మాసు ద్వీపంలోనికి పరవాసిగా పంపించేశారు. అంటే అక్కడ పడేశారు తీసుకెళ్ళి. ఇంకా నువ్వు ఇక్కడే బ్రతుకు, ఇక్కడే ఉండు, నువ్వు లోకంతో సంబంధం లేదు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలని చెప్పి పడేశారు. ఇక్కడ ఒక అద్భుతాన్ని గమనించండి పిల్లారా, ఒక అద్భుతం. సువార్తను కట్టడి చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి రోమా ప్రభుత్వము ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక ద్వీపములో పడేశారు. అంటే యోహాను నోటిగుండా ఈ సాక్ష్యము కానీ దేవుని గురించినటువంటి వార్త కానీ రావటానికి ఏమాత్రము వీల్లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అక్కడ బంధించారు. అపవాది ఎత్తుగడ కూడా ఇందులో మనం గమనించవచ్చు. ఏంటి, ఈ సత్య సువార్త ఇంకా బయటికి వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పి. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి, అక్కడ యోహానుని దేవుడు వాడుకున్నాడు, యోహానుని దేవుడు దర్శించి ప్రకటన గ్రంథం రాయించాడు అక్కడ. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఎక్కడెక్కడ ఉందండి? ప్రపంచమంతటా ఎక్కడైతే బైబిల్ గ్రంథం ముద్రింపబడుతుందో అక్కడ ప్రకటన గ్రంథము ముద్రింపబడుతుంది. ఎవరి చేతిలో బైబిల్ గ్రంథం ఉందో, ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ అన్నా ఉండనివ్వండి, ఆ న్యూ టెస్ట్మెంట్ అయినా ఉందో అందులో ఈ ప్రకటన గ్రంథము ఉంది. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి మనకి? దేవుని నిమిత్తము, దేవుని సాక్ష్యము నిమిత్తము యోహానుని ఒక ఐలాండ్లో పడేయగలిగాడు అప్పుడున్నటువంటి రోమా అధికారి డొమేషియన్ అనేటటువంటి ఎంపరర్. అతడు అంతవరకే చేయగలిగాడు. అపవాది కూడా అనుకుని ఉంటాడు, సంతోషపడిపోయి ఉంటాడు, అమ్మయ్య ఈ యోహాను ఒకడు ఊరికే సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తుని గురించి, నేను కన్నులారా చూశాను, నేను ఆయన హత్తుకున్నాను, ఆయన రొమ్ము మీద ఆనుకుని పడుకున్నాను, ఇదే చెప్పేస్తున్నాడు అందరికీ, అందరూ కూడా నమ్మేస్తున్నారు అని చెప్పి ఈయన ఎలాగైనా ఆపేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు పోయినారా. అంతకు మించి ఆ సాక్ష్యం బయటికి వచ్చేసింది పిన్నారా. సాక్ష్యం వచ్చింది కదా, మామూలు సాక్ష్యం కాదు. ఇప్పుడు ఏం చెప్పడం మొదలుపెట్టాడు, నేను కేవలం శరీరధారిగా కాదు, ఇదిగో పరలోకంలో యేసుక్రీస్తు ఎలాగున్నాడో చూశాను, ఇదిగో రాస్తున్నాను, అందరూ చదవండి అన్నాడు. ఇప్పుడు అపవాది ఎంతగా తొక్కాలనుకుంటాడు ఈ స్వార్థని, అంతగా విజృంభిస్తుందనేది ఈ దానిని బట్టి మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఎంతోమంది వచ్చారు, ఇప్పటికి ఎంతోమంది, ఎన్నో లక్షల మంది లేచారు యేసుక్రీస్తుని గురించినటువంటి స్వార్థను ఆపాలని చెప్పి ప్రయత్నించడానికి. కానీ అది ఎవరి వలన కూడా
కాలేదు ప్రియులారా. ఈ రోజు వరకు కూడా దినదినము ఈ సువార్త వ్యాప్తి చెందుతుందే తప్ప ఎక్కడ కూడా ఆగే ప్రసక్తి లేదు. ఆఖరికి ఈ సువార్త నిమిత్తము యోహాను పరవాసి అయ్యాడు. ఈ రోజుల్లో మనం చూస్తే కనుక అది మా శిష్యుల దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేక మంది హతసాక్షులు అయిపోవడానికైనా సిద్ధపడిపోతున్నారు. కారణం ఏంటంటే నా వలన దేవునికి ఎంతైతే ఉపయోగం ఉందో అంత సువార్త నేను ప్రకటిస్తే చాలు అనుకుంటున్నారు, ప్రకటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అయితే అపవాది అనుకుంటున్నాడు కదా, ఒక్కొక్కరిని లేపి నేను ఆటంకపరుస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అపవాదికి తెలియనటువంటి ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఈ ప్రభు ఒక మాట చెప్పేశారు, సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటింపబడాలి, అప్పుడే అంతం వస్తుంది అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అంటే ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ కూడాను ఈ సువార్తను వినాల్సిందే. వినిన తర్వాతనే ఈ భూమి మీదకి అంతం అనేది వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత నీ సువార్త నేను వినలేదు అనేటానికి అవకాశము లేకుండా ఈ సత్య సువార్త ప్రకటింపబడుతుంది. దానికోసం ప్రభు ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు. అవసరమైతే కనుక ఆయన దిగివచ్చి మరి దర్శించి ఈ సత్య సువార్తను ఇంకా ముందుకు తీసుకువెళతాడు ప్రియులారా. రోమా అధికారి అనుకున్నాడు, ఇక్కడ ద్వీపంలో పడేసాను యోహాను, నీ సువార్త ఇంకా బయటికి రాదనుకున్నాడు. కానీ అంతకు మించినటువంటి సువార్త ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అది ఏమవుతుంది, కొనసాగుతూనే ఉంది ప్రియులారా. ఇది మనము కలిగి ఉన్న దేవుని యొక్క గొప్పతనము. ఈ రోజున ఎవరైనా సరే మనల్ని ఎదుర్కొంటున్నారా, విశ్వాసులైనందుకు మనల్ని తృణీకరిస్తున్నారా? ఈ సత్య సువార్త మనము సాక్ష్యము 2 విషయాలు చెప్పాడు కదా, దేవుని నిమిత్తము, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము నిమిత్తం అంటున్నాడు. సో యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం మనం ఎవరితో పంచుకుంటున్నట్లయితే ఆటంకపరుస్తున్నారా? ఏ మాత్రము భయపడకండి ప్రియులారా, ఏ మాత్రము బెదరకండి. ఎందుకు తెలుసా? ఈ సాక్ష్యము ముందుకు వెళుతూనే ఉంటుంది. ఎంతమంది ఆపాలన్నా ఇది ఆగేది కానే కాదు, అది ఎవరి తరము కూడా కాదు. ఎందుకంటే స్టేట్మెంట్ ప్రభు ఇచ్చేశాడు ప్రియులారా, భూమి అందంతటా ప్రకటింపబడాలి, అప్పుడే అంతం వస్తుందని చెప్పేశాడు ప్రభు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్య సువార్తను వినాల్సిందే. సో వినిన తర్వాతనే ఏమవుతుంది, అంతం అనేది వస్తుంది. సో ఈ గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి పిల్లలు. అందుకోసమే ఆనాడు పౌలు తిమోతికి పత్రిక రాసి ఒక మాట అంటాడు తెలుసా? ఏమంటాడంటే, యేసుక్రీస్తు సాక్ష్యముల గురించి నువ్వు సిగ్గుపడకు అంటాడు. ఏమంటే యేసుక్రీస్తు సాక్ష్యముల గురించి ఎవరైనా సిగ్గుపడుతున్నారా అండి? ఎట్టి పరిస్థితుల్లో సిగ్గు పడవద్దండి. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ వ్యక్తిగతంగా మనకు మాత్రమే తెలుసు గనక ఆ సత్యాన్ని మనం మాత్రమే ఇతరులకు వివరించగలుగుతాం. మీరు పొందినటువంటి రక్షణ అనుభవము, అంటే ఆ అనుభవం ఏదైతే ఉన్నదో మీకే బాగా తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎవరికీ తెలియదు. మనం పొందుకున్నటువంటి ఆ మారు మనసు కానీ, మన జీవన విధానాన్ని కానీ, అది మార్చుకున్నటువంటి విధానం కానీ ఒకరు చెప్తే జరిగేది కాదు, ఒకరు చేస్తే చేసేది కాదు. అది కేవలం స్వతహాగా మనకి ఏం కావాలి, కలగాల్సినటువంటి అనుభవం అది. సో అనుభవం పొందినటువంటి మనము యేసుక్రీస్తు యొక్క సాక్ష్యముల గురించి ఏ మాత్రము కూడా పడవద్దు. ఇది మొదలుకొని యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం నేను చెప్తానని ఎంతమంది అంటారండి? చెప్తాను అనగానే భయపడకండి, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని అనుకోకండి. మీకు అందుబాటులో ఉన్నంత మేరకు, అంటే మీ బౌండరీస్ వరకు, మీ ఇరుగు పొరుగు, మీ బంధువర్గము, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్లో ఎక్కడి వరకు మీరు చేయగలుగుతారో, ఎక్కడి వరకు చెప్పగలుగుతారో అక్కడి వరకు ధైర్యంగా చెప్పండి. మాట చదువుదాం రండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక రండి, 2 తిమోతి 1వ అధ్యాయము 8వ వచనం. ఆనాడు పౌలు తిమోతికి చెప్పాడు, ఈరోజు ప్రభు మనందరికీ చెప్తున్నారు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను, ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడకుండా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడివై. ఏ శక్తిని బట్టి అండి? దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. సో మనకు ఎంతవరకు దేవుడు అనుమతించాడో అంతవరకు మనం ఏం చేయాలండి? పాలివారమై ఉండాలి. సో ఎంతమంది ఈ యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము పంచుకునే విషయంలో నేను పాలివాడనై ఉంటానంటారు? ఏమంటే అందరా కొందరా? ఇంకా చాలామంది చేతులు ఎత్తట్లేదు. మీరు అందరూ రక్షణ అనుభవంలో ఉన్నారు కదండి. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా రక్షించారో మీ అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు కదా. ఆ సత్యాన్ని మనం ఇతరులకు పంచుకునే దాని గురించి సిగ్గుపడాలంటారా? ఎట్టి పరిస్థితిలో సిగ్గుపడొద్దండి. సిగ్గుపడకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో మరి అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయాలి. తలలు వంచండి పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలనైనా, స్తోత్రం ప్రభా.
మరొక మారు నాయన నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈరోజున నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో పదిలపరుచుకొని దాన్ని అనుసరించి మేము నడుచుకునే కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. శ్రమలు మా మంచి కొరకే కలుగుతాయని, ఆ శ్రమల్లో మేము అతిశయపడాలని, సంతోషించాలని, అధైర్యపడకుండా ఉండాలని మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రము నాయన. శ్రమ ఎంత అధికంగా విస్తరిస్తుందో అంత నాయన నువ్వు మాకు సన్నిహితంగా ఉన్నావన్న గొప్ప సత్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఆనందంగా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. యేసయ్యా, నిన్ను బట్టే నాయన మేము ఆ రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాము. నిన్ను బట్టే ప్రభువా మేము దాన్ని స్వతంత్రించుకోబోతున్నాము. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. ఒకవేళ ఈ రోజున ఇంకా అనుభవంలోనికి రానటువంటి బిడ్డలు ఎవరైనా తమ మనసును మార్చుకోవాలని ఇష్టపడుతుంటే ఒక్కసారి నీ కృపను వారి పట్ల విస్తరింపచేయనైనా. అయ్యా, నీ కృపను పొంది రాజ్యానికి అర్హులై కూడా ఇంకా నైనా బలహీనతల చేత ఏడవబడుతుంటే ఈ రోజున మార్చుకునే అవకాశం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మాలో సహనం అనే లక్షణం నిన్ను నీ వైపు చూసినప్పుడే కలుగుతుందని తెలియచేసినందుకు వందనాలు ప్రభువా. నీ జీవితం అంతా కూడా ఆ యొక్క లక్షణాన్ని నాయన చూపించావు ప్రభువా. మేము కూడా నాయన మేము ఎక్కడైతే కనపరచాలో అక్కడ కనపరిచే కృపను మాకు దయచేయ తండ్రి. అదేవిధంగా నాయన నీ సాక్ష్యమును గురించి, నిన్ను గురించి సిగ్గుపడకుండా నాయన మేము ముందుకు సాగి ఈ సత్యాన్ని నాయన ఇతరులకు తెలియచేసే వరం ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని, మమ్మల్ని ముద్రించి నడిపించి నాయన మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.